సైరం భక్తవత్సలమ్మ గారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, మన గురువు గారు అయినటువంటి లక్ష్మీనారాయణ సార్ గారికి, మన ఏఎస్పి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ అండి. భగవాన్ ఆశీర్వాదంతో ఈ నెల 18, 19 తేదీలు తిరుపతి జిల్లా పట్టియాత్ర జరిగిందండి. 11 సమితులు, 32 భజన మండళ్ళు కలిసి 3000 మంది జనాభా వరకు అందరూ చక్కగా స్వామివారి అనుగ్రహంతో అక్కడ ఏమేమి ప్రజెంటేషన్ చేయాలో అన్నీ కూడా ఒక 2-3 నెలల ముందు నుంచే ప్రాక్టీస్ చేసుకుని 17వ తేదీ ఉదయం కొంతమంది బయలుదేరామండి. ప్రాక్టీస్ అయిన వాళ్ళు 15వ తేదీ బయలుదేరారు. అక్కడికి వెళ్ళి సాయి కుల్వంత్ హాల్లో మళ్ళా ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి కొంతమంది 15నే బయలుదేరి 2 రోజుల ముందు అక్కడనే ప్రాక్టీస్ మొదలు పెట్టుకొని అందరూ రెడీ అయినారు. ఆ సమయం రానే వచ్చింది సాయిరాం. 18వ తేదీ ముందుగానే ఒక 3 రోజులు వారం ముందు నుంచే చక్కగా ఈ తిరుపతి జిల్లా వాళ్ళే అందరూ కలిసి కట్టుగా ఆ డెకరేషన్ కానీ, ఈ కుల్వంత్ హాల్ అయితే మంచిగా నిండిపోయింది, కలర్ఫుల్గా నిండిపోయినారు ఈ జనాలందరూ కూడా. ఆ ముందు రాత్రి తిరుమల తిరుపతి నుంచి స్వామివారి కళ్యాణ రథం బయలుదేరింది సాయిరాం. ఆ రాత్రి వచ్చి 18వ తేదీ కళ్యాణం వచ్చి ఉంది. 17వ తేదీ రాత్రికి మన పూర్ణచంద్ర ఆడిటోరియం ముందుకు వచ్చేసింది. అందరూ రెడీగా ఉన్నారు. తెల్లవారితో 18వ తేదీ తెల్లవారితో స్వామివారి ఓంకారం సుప్రభాతంతో మొదలు పెట్టుకొని చక్కగా నగర సంకీర్తన చేసుకుంటూ స్వామివారి ప్రశాంతలో కదిగి పెట్టాను సాయిరాం అందరము. మన పిల్లలు ఇక్కడ హైలైట్ ఏంటంటే పద్మావతి కళ్యాణం అనే హరికథ ఒకటి మన బాల వికాస్ పిల్లలు, తిరుపతి జిల్లా బాల వికాస్ పిల్లల చేత ప్రదర్శించబడింది. చిన్న పిల్లలు అది ఎంత చక్కగా జరిగిందో, ఇంకా జరుగుతుందో జరగదో అని అందరూ ప్రశంసలు, చాలా చాలా లైక్స్ వచ్చేసాయి పిల్లలకి. చక్కగా ఎంత బాగా ప్రజెంటేషన్ చేశారు. వాళ్ళు హరికథకి చెప్తూ ఉంటే దానికి తగ్గట్టుగా ఈ పిల్లలు ప్రజెంటేషన్ చేశారు. అంటే లైవ్ అంటే మామూలుగా టీవీలో చూపించడం కాకుండా పిల్లలే ఇప్పుడు పద్మావతి, ఇప్పుడు ఎరికల సాని, మామూలుగా లక్ష్మీదేవి అలిగి వెళ్ళడం అన్నీ కూడా ఈ పిల్లల చేతనే వేషాలు వేపించి వెంకటేశ్వర స్వామిగా, పద్మావతిగా, శ్రీదేవిగా, భృగు మహర్షిగా అందరూ దాని తగ్గట్టు పాత్రలన్నీ తయారు చేసి చక్కగా ప్రజెంట్ చేశారు సాయిరాం. ప్రజెంటేషన్ ఇచ్చారు, పిల్లలకు హరికథ చెప్తూ ఉన్నారు, దాని తగ్గట్టు ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు పిల్లలు. చాలా బాగా జరిగింది. వెంటనే ఆ ముందటి రోజు శ్రీనివాస కళ్యాణోత్సవం ఎంత చక్కగా జరిగిందో, అది మనకి లైవ్, మన గురువు గారు కూడా మనకి లైవ్ ఇచ్చారంటే మన వాళ్ళందరూ కూడా చూశారని చెప్తూ ఉన్నారు. చాలా బాగా జరిగింది. తిరుపతి నుంచి అయ్యవార్లు వచ్చారు, వేరే వేరే దేశాల వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అక్కడ సాయి కుల్వంత్ హాల్కి ముందటి రోజు. మేమందరం వచ్చేటప్పటికి మనకి మించినట్టు కూడా ఈ తిరుపతి జిల్లా వాళ్ళే కాకుండా కూడా కొంచెం ఫారినర్స్ కానీ అదర్ జిల్లా వాళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. ఫుల్గా పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఆ కళ్యాణోత్సవం పెట్టారు సాయిరాం. ఫుల్గా నిండిపోయింది. ఒక 3000 జనాభా ఉంటారనుకుంటాను. ఫుల్ చాలా అన్నమాచార్య ప్రాజెక్టు వల్ల వాళ్ళు వచ్చి స్వామి యొక్క అన్నమాచార్య కీర్తనలు పాడుతూ ఉన్నారు. స్వామివారు అక్కడ స్వామివారి తేజీ మీద మన రత్నాకర్ గారు వాళ్ళ సతీమణి పట్టుబట్టలు సమర్పించారు. స్వామివారి నుంచి తీసుకొచ్చి మంగళవాద్యాలతో స్వామివారికి సమర్పించి చక్కగా ఆగమోక్తంగా ప్రకారంగా కళ్యాణం జరిపించారు. మాకు కన్నుల పండుగగా చల్లగా చక్కగా చూసాము సాయిరాం. ఆ రోజు ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత వెంటనే ఒక గంట సేపు రెస్ట్ ఇచ్చారు సాయిరాం. సాయంత్రం అన్ని జిల్లాలకు సమితులకు సంబంధించిన వాహన సేవలు పెట్టుకున్నాం సాయిరాం. తిరుపతి జిల్లాలో అన్ని భజన మండలు ఉన్నాయి కదా సమితులు, వాళ్ళకి ఒక్కొక్క వాహన సేవ కేటాయించారు. మా శ్రీకాళహస్తికి సర్వభూపాల వాహనం ఇచ్చారు. గూడూరు సమితికి కల్పవృక్షము, అట్లా వెంకటగిరి సమితికి ఒకటి,
తిరుపతి పద్మావతి నగరికి ఒకటి, అట్లా అన్ని అన్ని సమితులకి ఒక్కొక్క వాహనం పెట్టారు సాయిరాం. అందరూ చక్కగా తయారు చేసుకొచ్చారు వాహనాలు, తిరుపతి నుంచే తీసుకొని వచ్చారనమాట. ఆ సాయంత్రం పురవీధుల్లో మన జానకి రామయ్య గారి కళ్యాణ మండపంలో పెట్టారు సాయిరాం అవన్నీ. ఆంజనేయ స్వామి గుడి పక్కన, సత్యమ్మ గుడి పక్కన ఉన్నది కదా, అక్కడ అన్ని వాహనాలన్నీ అక్కడ తీసుకొచ్చారు. ఎవరూరు ఏ ఒక్క సమితి నుంచి వచ్చిన వాహనము వాళ్ళకు సంబంధించిన ప్రోగ్రాం. గూడూరు అనుకోండి కోలాటాలు, కాళహస్తి అంటే బ్రహ్మ విష్ణు మహేష్. మన పిల్లలు 40 మందిని తీసుకుపోయినారు సాయిరాం. కాళహస్తి నుంచి 40 మంది పిల్లల్ని తీసుకెళ్ళాము. వాళ్ళు కొంతమంది కోలాటం నేర్పించాం, కొంతమంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా, నలుగురు పల్లకి మోసేదానికి, అట్లా అన్ని బాలక పిల్లల్ని ఎక్కువగా దాంట్లో పాల్గొన్నారు సాయిరాం. మేమంతా వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉన్నాము. బిడ్డలు చాలా కష్టపడ్డారు సాయిరాం. పెద్దవాళ్ళకన్నా పిల్లలకే ఎక్కువ అన్నమాట శ్రమ. అయినా కూడా వాళ్ళు శ్రమ అనుకోలేదు, ఆనందంగా ఆనందంగా బ్రహ్మోత్సవాలలో ఎలా అయితే వాహనాలు ముందు పోతుంటే ఈ భజనలోళ్ళు, కోలాటోళ్ళు, మంగళ మేళా వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఆ పుట్టపర్తి వీధులు మొత్తం ఎంతమంది జనం చూసేవాళ్ళు అన్నమాట. ఈ పిల్లలు మన స్వామి వినాయక గేట్ అక్కడి నుంచి మొదలుపెట్టి మనము ఈ సత్యమ్మ గుడి కాడ నుంచి మొదలుపెట్టి వినాయకుడి గుడి కాడ వరకు ఆపుతారేమో అనుకున్నాం సాయిరాం. ఇంత కష్టపడి తయారు చేసి ఈ వాహనాలు కదులుతుంటే ఇంకా కూడా జనాలు చూడాలని చెప్పి అక్కడి నుంచి చిత్రావతికి మార్చారు సాయిరాం. అంత దూరం ఇంకొంచెం చిత్రావతి దాకా వెళ్ళాలి, అందరూ కూడా చూసి తరిస్తారు, ఈ వైభవం మళ్ళా మళ్ళా రాదని చెప్పి కొంచెం పెంచారు. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ చిత్రావతి దగ్గరికి వెళ్ళాం. ఈ పిల్లలు అలసిపోతున్నారు అయినా కూడా తగ్గల. చిన్న బిడ్డలు సాయిరా ఆంజనేయుల స్వామిగా, కొందరు ఈ బ్రహ్మ వేసే వాళ్ళకి తలకాయ బొరువెక్కి వాళ్ళకి భరించలేక ఒకటే ఏడుపు. అయినా కొంచెం ఓర్చుకొని ఆయన అంటాం కదా, వాళ్ళ పిల్లలు చూడండి, వాళ్ళకి బాధలు ఏమని మీకు తెలుస్తుంది. ఆ బాధ మోస్తే మీరు మోయండి అనేది. నీకు నవ్వి మాకైతే నవ్వు కాదు, వాళ్ళు తిరగబడుతున్నారు సాయిరా. వాళ్ళ బాధ మాకు తెలియదు. నాన్న కొంచెం చేతే కదా నాన్న అని చెప్పి పట్టుకుంటే మీరు మోయండి తెలుస్తుంది మీకు అని అన్నారు. ఇంకొక పిల్లలు రెక్కలు ఆడిస్తే వెళ్ళాలి గరుడు వాహనానికి, వాళ్ళు ఆపేస్తారు కొంత దూరం పోతే. నాన్న కొంచెం సేపు అట్లా అనండి నాయన అది వాళ్ళ దగ్గర మాకు బాధ. అట్లా తమాషాగా పిల్లల్ని కొంచెం బాధ పెట్టా కూడా వాళ్ళ దగ్గర చేయించుకుని చిత్రావతి నది దగ్గర పోయే కాడికి 9 అయిపోయింది సాయిరాం. 9 గంటలకు అయిపోయింది. అక్కడ ఆర్తి ఇచ్చారు, చాలా సంతోషపడ్డారు. రత్నాకర్ గారు వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు. చాలా ఈ యూట్యూబ్లో చాలా వాళ్ళందరూ కూడా లైక్ చేశారంట. ఎన్నో వేల లైక్స్ వచ్చాయని చెప్పి ఉప్పొంగిపోతున్నారు. కష్టపడ్డా దానికి ఫలితం దక్కింది అని చెప్పి. ఎప్పుడు కూడా ఇన్ని యాత్రల్లో కూడా ఇలాంటిది మేము ఎక్కడ చూడలేదు, చక్కగా జరిపించుకున్నారు స్వామి అన్నారు. మళ్ళీ పూర్ణచంద్ర ఆడిటోరియం కాడి నుంచి మళ్ళీ వెంటనే ఈ రత్నాకర్ గారు అక్కడ తీసుకెళ్ళి తండ్రి దర్శనం చేపించారు. మన షాపింగ్ కాంప్లెక్స్ ఉంది కదా సార్, అక్కడ పక్కన ఉంది సత్సంగ హాలు, అక్కడ పెట్టారనమాట. ఆయన దగ్గర ఉపన్యాసం ఇప్పించారు రత్నాకర్ దగ్గర. అంటే ఈ ప్రోగ్రాం యొక్క అభిప్రాయం చెప్పమని ఆయన కూడా చక్కగా 4 మాటలు చెప్పి పిల్లలకి అందరికి ఆశీర్వాదించి తిరుపతి జిల్లా వాళ్ళు చేసిన దానికి వాళ్ళని కూడా మెచ్చుకొని అక్కడే తన్నులార్చిన సౌందర్య లహరి పారాయణం చేశాము. వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా మన తిరుపతి జిల్లా తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వామి వెంకటేశ్వర స్వామి ఉండే ఒక ఫోటో అందరికీ బహుమతిగా ఇచ్చారు. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా గుర్తుండేటట్టుగా వెంకటేశ్వర స్వామితో పాటు మన స్వామి ఉంటాడు. ఆ శ్రీనివాసుడే ఈ సాయి శ్రీనివాసుడు అని తెలిపే విధంగా ఒక ఫోటో తయారు చేపించి అందరికీ ఇచ్చారు. సత్య శ్రీనివాసం అనే నాటికి కూడా ప్రదర్శించారు సాయిరాం. ఆ సాయిరాముడే ఆ వెంకటేశ్వర ఆ శ్రీనివాసుడే ఈ సాయి శ్రీనివాస్ అని ఆ స్వామికి ఈయనకి భేదమే లేదనే ఒక విధి తెలిపే విధానంగా కూడా ఒక నాటిక కూడా వేశారు సాయిరాం. చాలా చక్కగా జరిగింది. ఎలా జరుగుతుందో ఏమో, ఇంతమంది పిల్లలు పోతున్నారు, చాలా భయపడ్డాను సాయిరాం. అంత వాహనాలన్నీ చేసుకెళ్తున్నారు, ఎట్లా అని పాప అందరికీ భయంగానే ఉంది. కానీ అక్కడికి వెళ్ళాక స్వామి నడిపించేశారు. భలే అందరికీ కూడా హ్యాపీ అయిపోయింది. కష్టం ఎంత ఎట్టబోయిందో అందరూ కూడా సంతోషపడి చక్కగా పిల్లలకి అందరికి కూడా దిష్టిలు తీసి ఆ సార్ మెచ్చుకొని బిడ్డలందరినీ మెచ్చుకొని అరికథ చెప్పే పిల్లలు అయితే మీరు ఒకసారి మా గురువు గారు పెట్టుంటారు, మన గ్రూప్లో కూడా పెట్టారు, వినండి ఎంత చక్కగా చెప్పారో ఆ పిల్లలు. కళ్ళకి కట్టెట్టు ఉంది సాయిరాం.
చాలా బాగా జరిగింది. వెళ్తూ వెళ్తూ మా గురువు గారు చెప్పాను, గురువు గారు మా తిరుపతి జిల్లా పత్తి యాత్ర వెళ్తున్నామని. చూసావమ్మా, మా మా లక్ష్మీనారాయణ సార్ అన్నారు, మీ సామాన్య మా తిరుపతి జిల్లా వాళ్ళంటే సాక్షాత్ ఆ శ్రీనివాసుడే మీ అందరికి సక్సెస్ అవుతుంది అన్నారు. మా గురువు గారు చెప్పిన ప్రకారం ఆయన ఆ రోజు తలుచుకున్నాం అక్కడ. మా సార్ మేము తలుచుకున్నాం. ఆయన చెప్పాడంటే ఇంక తప్పేది లేదు. ఎక్సలెంట్ గా జరుగుతుంది అన్నారు. సూపర్ గా జరిగింది సాయిరా. చాలా స్వామివారే మా దగ్గర చేపించారు, చేయించారు కూడా 100%. అందరూ కూడా ఆనందంతో ఇంటికి వచ్చి ఎవరికి ఎటువంటి రిమార్క్ లేకుండా అందరూ క్షేమంగా ఇల్లు చేరారు. అందులో సంగీత విభావన కూడా ఉంది. మన స్వాతి మేడము, జయంతి వాళ్ళు అందరూ కూడా పాల్గొన్నారు. సాయిరామ్ ఎక్సలెంట్ గా ప్రజెంటేషన్ చేశారు. ఆ సంగీతంలో మన భజన్స్ ఉన్నాయి. వేదం ఒక్కటి మిస్ అయిపోయింది సాయిరామ్. ఆ వేదం లేడీస్కి ఇచ్చారు కానీ అది మనం చెప్పినట్టే ఉంది, కానీ వాళ్ళకి అది నచ్చలేదు సాయిరామ్. వేదం చెప్తూ ఉన్నారు, వాళ్ళకి అది నచ్చలేదు. వినేవా అక్కడ మనకేమంటే అదే మాలాంటి వాళ్ళు అనుకోండి, జ్ఞానం లేనికి ఓహో బాగుంది బాగుంది అనుకుంటున్నాం, కానీ ఆ విధానం నచ్చక ఆప్ చేసేసారు సాయిరామ్. అదొక్కటే కొంచెం మైక్లన్నీ ఆపేసి జెంట్స్ ఎత్తుకున్నారు. ఎందుకంటే అది అక్కడ అది వాళ్ళకి నచ్చలేదు, అక్కడ ఆపేశారు. లేడీస్కి ఇచ్చిన వేదాన్ని కట్ చేసి మన కొరవ జెంట్స్ చదివారు అనమాట. అంటే ఎంత జాగ్రత్తగా చదవాలో చూడండి ఆ వేదం అనేది. మనం ఏదో చెప్పేస్తున్నాం అనుకుంటున్నామే కానీ అది వినే వాళ్ళకి అర్థమవుతుంది, ఎంత హై పిచ్లో రావాలా అనేది వినే వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు అనుకున్నాను సాయిరామ్, ఊరికే చెప్పేది కాదు అది, వేదము చాలా మనసు పెట్టి జాగ్రత్తగా నేర్చుకోవాలి, భక్తులతో నేర్చుకోవాలి. వీళ్ళందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు సాయిరామ్. లేడీస్కి కూడా ఇచ్చారు, జెంట్స్కి ఇచ్చారు, కానీ ఆ టయానికి వాళ్ళు లేట్ చేశారు కాబట్టి ఆ యొక్క క్రమశిక్షణ వాళ్ళకి నచ్చల. టైం అంటే టైము. మరి ఇప్పుడు మన గురువు గారు ఏం చెప్తారు, అప్పుడు కూడా గురువు గారే గుర్తొచ్చారు. మరి ఎన్ని పనులున్నా మన టయానికి మీరు అటెండ్ అవ్వాలి. వెళ్ళి అది మన యొక్క సాయి సంస్థలో అది నిషిద్ధం అన్నమాట. సాయి సంస్థ అంటే మనం చూసి వాళ్ళు నేర్చుకోవాలి. అందుకే మా గురువు గారు కొట్టుకుంటూ ఉంటారు, అందరికి చెప్తూ ఉంటారు, కోపం మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. అలాంటి వచ్చి వెళ్తే మరి రానే రావద్ది గ్రూపులో కానీ. ఆయనకేమి ధైర్యంగా అలా చెప్పాలి, మొహమాటం అనేది అనవసరం. అందువల్ల ఈ సంస్థలు ఈ రోజుకి కూడా ఏఎస్పి గ్రూప్ అంటే నెంబర్ 1లో నిలిచిందంటే ఎన్నో గ్రూపులు వచ్చాయి వెళ్తున్నాయి. మన గ్రూపు బ్రాండెడ్, మా స్వామి సాక్షాత్ మన బాబాయ్ అది కూర్చున్నాడు అనుకున్నాను సాయిరామ్. మా గురువు గారు చెప్తుంటే కొంచెం కఠినంగా అనిపించినా అది మన కోసమే చెప్తున్నాడు అని అనిపించింది నాకు. మనస్ఫూర్తిగా మా గురువు గారికి నేను ధన్యవాదాలు చెప్పుకున్నాను ఆ ప్రశాంత నిలయంలో. అప్పుడు కూడా స్వామి నాకు కనిపించాడు. అందుకే ఆయన అంటాడు, బాధపడకూడదు, మనం ఇలా ఉంటేనే కదా మనకి ఇంత మంచి పేరు వస్తుంది. ఇన్ని రోజులకి 600 మంది జనాభాతో మన గ్రూప్ రన్ అవ్వాలంటే, ఎక్కడెక్కడి నుంచో రన్ అవ్వాలంటే సామాన్యం కాదు. అంత క్రమశిక్షణ ఉండబట్టి ఇన్ని రోజులకి ఇన్ని ప్రోగ్రామాలు అయినా కూడా ఎక్సలెంట్గా ఏ బాగా తీసేస్తున్నారు. అంతే, బాగుండాలి. ఒప్పుకోవటం లేదు మన సారు కూడా, మీరు బాగా చదివే వాళ్ళు ఇవి ఉండాలి, లేదంటే పక్కన పెట్టేస్తున్నాడు. అలాగే పెట్టేశారు సాయిరాం ప్రశాంత నిలయంలో కూడా. ఆపుతూ సగంలో కొంచెంలో చదువుతూ ఉన్నారు కానీ ఆపేశారు. అప్పుడు అర్థమైపోయింది వీళ్ళకి, ఓహో మనం బాగా చదవలేదు అనేసి మా స్వామికి క్షమాపణ చెప్పుకొని ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకా బాగా నేర్చుకొని మేము ప్రజెంటేషన్ చేస్తాం సాయిరామ్ అని చెప్పారు. ఆ కొరవ మన మగపిల్లలు కంటిన్యూ చేసేసారు. అంతటితో ఆ ప్రోగ్రాం అయిపోయింది, చక్కగా బయలుదేరాం. అదొక గుణపాఠం నేర్చుకున్నాం సాయిరామ్. స్వామి దగ్గర ఇలాంటివంతా ఉండకూడదు, చక్కగా ప్రజెంటేషన్ చేసి భయంగా ప్రాక్టీస్ చేసుకోవాలి అని అనిపించింది. అంత మన గ్రూపే నాకు గుర్తొచ్చింది సాయిరా. దానికి దీనికి తేడా లేదనిపించింది మా గురువు గారికి అక్కడ ఉండే వాటికి. అదొక్కటి మాత్రం చెప్పగలను, అన్నీ బాగా జరిగినాయి సాయిరా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సాయిరామ్ సార్ నాకు కూడా అవకాశం వచ్చింది పాడమని. నేను ఎందుకు అంతసేపు మనం కూర్చోలేము కదా అని వెనక్కి పోయినాను. ఆడ పోయినంత వరకు తిడుతున్నాను నన్ను, ఎందుకమ్మా నీకు వచ్చిన అవకాశం ఎందుకు ఉపయోగించుకోలేదు? స్వాతి మేడం రమ్మని, స్వాతి కూడా రామ్మా, మీరు పాడతారు కదా, మీరు అసలు ముందు లేకపోతే వెనకాలన్నా కూర్చొని కోరస్ ఇవ్వచ్చు కదా అని అంటారు. ఏమో అన్ని కెమెరాల ముందు, అన్ని వేల జనాల ముందు మనం చక్కగా కూర్చొని పాడాలి. ఒకళ్ళ అంత టైం మనం కూర్చోలేకపోతే కదిలితే ఏమన్నా బాగుంటుందేమోనని
భయపడి నేను పోలేదు. కానీ 2 అవకాశాలు ఇచ్చాడు బాబా, నేనే ఉపయోగించుకోలేదు. అది భగవంతుడి అనుగ్రహం. అది మాత్రం బాధపడ్డాను సాయిరాం. నేను అక్కడ చూస్తూ ఉంటే అయ్యో మనకిచ్చిన అవకాశాలు ఎందుకు ఉపయోగించుకోలేకపోయినాను అనిపించింది. పోనీ నెక్స్ట్ ఎప్పటికైనా కూడా స్వామి సన్నిధిలో నేను ప్రజెంటేషన్ చేయాలని పట్టుదలతో సంకల్పం చెప్పుకొని వచ్చాను. ఆ తండ్రి యొక్క అనుగ్రహం సాయిరాం. ఈ అవకాశం ఇచ్చిన మన గురువు గారికి, మీ అందరికీ కూడా సాయిరాం తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు. సాయిరాం సార్. మణి గారు. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు నా శతకోటి వందనములు. నాకు ఏఎస్బిలో మళ్ళీ సత్యం శివం సుందరం చదవడానికి అవకాశం ఇచ్చిన మన గురువు గారు లక్ష్మీనారాయణ గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ విచ్చేసిన మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా ప్రేమపూర్వక సాయిరాం. ఇప్పుడు నేను చదువుతున్నది సత్యం శివం సుందరం 3rd పార్ట్, బహిర్గతమైన జ్యోతి, చాప్టర్ పేరండి. ఈ పుస్తకంలో 103వ పేజీ అండి. పాత పుస్తకం మరి కొత్త పుస్తకం నాకు తెలీదు. వేరే పుస్తకంలో 145వ పేజీ అంటండి. చదువుతున్నాను సాయిరాం. వేదికపై పరచిన తివాసీపై కూర్చుని అందరినీ ఆనంద పారవస్యమున ముంచిన బాబా డాక్టర్ గోకాక్, శ్రీ బార్డే, శ్రీ షావంత్ వేదికపైకి వచ్చిన పిదప తమ కొరకు ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన ఆసనముపై కూర్చొనగా వారందరూ తమ తమ కుర్చీలపై కూర్చొనిరి. బాబా సభను ప్రారంభించమని డాక్టర్ గోకాక్ను ఆదేశించెను. ప్రఖ్యాత విద్యావేత్త, బెంగుళూరు విశ్వవిద్యాలయమునకు వైస్ ఛాన్సలర్ అయిన డాక్టర్ గోకాక్ ప్రసంగించుచు బాబా రూపొందించిన విద్యా విధానమును గూర్చి మాత్రమే ప్రసంగించెదను. అత్యంత దుస్థితిలో ఉన్న నేటి విధానము యొక్క దుష్ఫలితముల నుండి విద్యార్థులను రక్షించుటకు అదే శరణ్యము. బాబా నెలకొల్పిన విద్యా విధానమునకు సత్యమును వచించుట, ధర్మమును ఆచరించుట, శాంతి చిత్తమును సాధించుట, హృదయమును ప్రేమతో నింపుకొనుట అనునవి ఆధారభూతమైన ప్రధాన సూత్రములు. బాబా విద్యా విధానములో ఆత్మవిద్య ప్రధానాంశము. జీవితములోని ద్వంద్వానుభూతుల పట్ల సమభావము కలిగించినదే అసలైన విద్య అంటారు బాబా. తాను జీవనోపాధి సంపాదించిన సమాజములో ఇతరులకు కూడా జీవనోపాధి కల్పించి సమాజాభివృద్ధికి తోడ్పడినట్లు చేయుటయే విద్య పరమావధి. విద్యార్థుల మనస్సులను విధ్వంసక దృక్పథము నుండి దూరము చేసి నిర్మాణాత్మకమైన దృష్టిని ప్రసాదించాలంటే నీతిదాయకములైన పుస్తకములు చదువుట చాలదు. ధర్మవర్తనులు, త్యాగధనులు అయిన పెద్దలతో సన్నిహితముగా ఉండే వాతావరణము కల్పించాలి అన్నారు. బాబా తమ దివ్యోపన్యాసములో విద్యా విధానమునకు ప్రధానమైన విజ్ఞానము, నేర్పు, సమభావము, అంతర్దృష్టిని గురించి వివరించిరి. జ్ఞానేంద్రియములు, పరిశీలనా శక్తి, వివేకముల ద్వారా విజ్ఞానము కలుగును. చరిత్రలో ఈ విజ్ఞానమును దుర్వినియోగము చేసి సంఘ శ్రేయస్సుకు బదులు సంఘ విచ్ఛిన్నము కలిగించిన సందర్భములెన్నో ఉన్నవి. విజ్ఞానము వలన లభించిన స్కిల్ అక్రమ మార్గమున ప్రవేశపెట్టుట వలన కిల్లుగా పరిణమించును. తద్వారా సమదృష్టి విచ్ఛిన్నమై ఆత్మవిద్యనందించు అంతర్దృష్టిని విడిచి మానవుడు లౌకిక వాంఛలను, బాహ్య దృష్టిని వెంబడించి పతనమగును. పెదగొట్టపాలెం జానకిరామయ్య బాబాను గురించి వినెను కాని అనేక సాధు సన్యాసులలో వీరొకరను భావముతో భక్తి విశ్వాసములు కలుగలేదు. వారి గ్రామమునకు 5 మైళ్ళు దూరములో ప్రతిష్ఠింపబడిన శివలింగమే వంశపారంపర్యంగా వారి ఆరాధ్య దేవత. శివరాత్రి దగ్గర పడుచున్నది. ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి.
ఆ పండుగ ఏర్పాట్లలో నిమగ్నుడై ఉండగా అతనికి తీవ్రమైన డిఫ్టీరియా జబ్బుతో గొంతు వాసెను. వైద్య సహాయము నిష్ప్రయోజనమయ్యెను. 13వ తేదీన పరిస్థితి శృతిమించెను. ఆహారము లోనికి పోవుట లేదు, నీరు కూడా గొంతుక దిగుట లేదు. ఆ రాత్రి లోగడ తన బంధువు ఒకరు తన ఇంటికి వచ్చి ఇచ్చిన సత్యసాయి బాబా విగ్రహము గుర్తుకు వచ్చినది. బాబా అద్భుత శక్తులు జ్ఞప్తికి వచ్చి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పూత విగ్రహమును మంచము ప్రక్కనే పెట్టుకొని తదేక దృష్టితో దాని వైపు చూచుచూ క్రమముగా నిద్రపోయెను. కలలో బాబా కనిపించి నీరు త్రాగమని చెప్పగా త్రాగలేనని చెప్పి నిరాకరించెను. కాని బాబా బలవంతము చెయ్యగా భార్య తెచ్చిన కూజా నిండా నీరు ఒక్క చుక్క కూడా మిగల్చకుండా త్రాగివేశెను. ఆఖరి గ్రొక్క తాగుచుండగా మెలకువ వచ్చెను. అప్పుడు రాత్రి 11 గంటలయ్యెను. జ్వరము, గొంతుక వాపు మాయమయ్యెను. శివరాత్రి పండుగలో యథావిధిగా పాల్గొనెను. బాబా పరమశివుడు నేను వారి పాదపద్మములపై పడవెలను అని వ్రాయిచు పుట్టపర్తికి వచ్చు మార్గము తదితర వివరములు తెలుపుకోరెను. మద్రాసు నివాసి యూరిచ్ వాడియా వారి అనుభవమును ఇట్లు వ్రాసెను. ఊపిరితిత్తుల జబ్బు రావడం ఇది 3వసారి. నేను రకరకముల మందులు వాడి విసుగు చెందితిని. చివరకు బెంగుళూరులో ఉన్న విక్టోరియా హాస్పిటల్లో చూపించుకొనమని వైద్యులు సలహా ఇచ్చినారు. బెంగుళూరుకు వెళ్లే ముందు బాబా దర్శనం కొరకు వెళ్ళినాను. దూరము నుంచే బాబాను ప్రార్థించితిని. తరువాత వైద్యులతో సంప్రదించుటకు బెంగుళూరు వెళ్ళాను. అన్ని పరీక్షలు చేసి ఎవరయ్యా నీకు ఊపిరితిత్తుల జబ్బు ఉన్నదని చెప్పినది అని అడిగారు. పైగా చెడిపోయినదని భయపడిన కుడి ఊపిరితిత్తి ఎడమ ఊపిరితిత్తి కంటే దృఢముగా ఉన్నట్లు చెప్పినారు. బాబా దర్శనము నా రోగ నివారణకు కారణమైనది. హాట్లాండర్ నికోలస్ అనుభవం చూడండి. నేను బాబాను చూడక ముందు నుండి బాబా అంటే భక్తి కలిగి వారి చిత్రమును గీయుచున్నాను. అది పూర్తి అగునప్పటికీ భారతదేశం వెళ్ళి బాబాను దర్శించవలెనని గాఢమైన కోరిక కలిగినది. భారతదేశము వచ్చి దసరా పండుగకు 3 రోజుల ముందరే పుట్టపర్తికి వచ్చి తిని ఆ పండుగలో నాకు కలిగిన అనుభూతులు ఇక్కడ అప్రస్తుతం. బాబా నన్ను చూడలేదు, పలుకరించలేదు. పండుగ అనంతరం నాకు తీవ్రముగా జబ్బు చేసినది. నాకు మందు ఇచ్చే సమయంలో ఆశ్రమం డాక్టర్ సాయిరాం మీరే ఇతన్ని పరీక్షింపగలరు అనడం విన్నాను. బాబా యూరప్ తిరిగి వెళ్ళి నా విద్యుక్త ధర్మములను నేను నిర్వర్తించే అవకాశం ప్రసాదించు, నన్నిక్కడనే మరణించనీయవద్దు అని ప్రార్థించి తిని వెంటనే నా ఎదుట బాబా కన్నులు, తరువాత బాబా శిరోజములు కనబడినవి. నా చుట్టూ ప్రణవనాదం వినపడినది. ఉదయము నా పరిస్థితి బాగా మెరుగైనది. నాకు తెలియని పాశ్చాత్యుడు నా గదిలోకి వచ్చి నన్ను గురించి బాబా అడిగినట్లు చెప్పెను. భజనలో అటూ ఇటూ ఊగుచుండే వృద్ధుడు దిక్కుని నువ్వెరుగుదువా అని నన్ను అడిగి వెళ్ళి చూసి అతనితో చెప్పు. రాత్రి అంతా అతని ప్రక్కనే ఉన్నాను. అతనికి గుండెపోటు వచ్చింది, ఇప్పుడు నింపాదిగా ఉంది అన్నారట బాబా. నా పేరు దిక్కని కూడా బాబాకి తెలుసన్నమాట. రాత్రి నాకు కనిపించిన దృశ్యములోని అంతరార్థము అప్పుడు అర్థమైనది. నా సందేహము తీరి వారాపద్బాంధవులని గ్రహించి తిని ఆపదలో ఉన్న వారికి తాము వాళ్లతోనే ఉన్నట్లు వివిధ రకములైన నిదర్శనల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. బెంగుళూరు సైన్స్ ఇన్స్టిట్యూట్ లో పనిచేయుచున్న డాక్టర్ రామకృష్ణ ప్రశాంతి నిలయములో ఉండగా రాత్రి 9:30 హైదరాబాద్ నుంచి టెలిఫోన్లో అతని తల్లి మెదడులోని రక్తనాళములు తెగిపోవుట వలన చాలా ప్రమాద స్థితిలో ఉన్నట్లు వార్త వచ్చింది.
ఆ వార్త బాబాకు పంపగా అది విని, బాబా, నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాను. ఆమె కులాసాగా ఉంది. ఏమీ ఆందోళన పడకుండా రామకృష్ణను నిద్రపొమ్మను అని చెప్పి కబురు పంపిరి. ఆ సమయమున హైదరాబాదులో అతని తల్లి కండ్లు తెరచి చుట్టూ చూచుచుండగా అతని తండ్రి గమనించి బెంగుళూరు మద్రాసు నగరముల్లోనున్న కుమారులను పిలిపించమనదేవా అని అడిగిరి. అవసరము లేదు, బాబా ఇంతవరకు ఇక్కడే ఉండి ప్రసాదమిచ్చి ధైర్యము చెప్పినారు అని ఆమె చెప్పినది. కొద్ది దినములలోనే ఆమె ఆరోగ్యము పొంది ఇంటికి వెళ్ళినది. శ్రీ కె దత్తుగుప్తా ఇక్కడకు 30 మైళ్ళ దూరములోనున్న రంగియాలో ప్రిన్సిపల్ బీరేన్ బోర్డోలాయ్ తన టేబుల్ మీద ఉన్న అద్దము క్రింద బాబా యొక్క 2 చిన్న ఫోటోలు పెట్టుకొనెను. అందులో ఒక దాని మీద బాబా స్వదస్తూరితో ఆశీర్వచనములతో శ్రీ సత్యసాయి బాబా అని అక్షరములు ఏర్పడినవి అని తెలిపినారు. లండన్ నుంచి వచ్చిన సీతారామన్ను రాత్రి పరుండబోవునప్పుడు గ్యాస్ మంట ఆర్పకుండా స్టవ్ మీద నూనె గిన్నె పెట్టి మరిచి ఉంచితివి కదా, నేను స్టవ్ ఆర్పకున్నా ఏమి సంభవించేది అని బాబా అడిగిరి. కూర్గు నుండి సీఎం అప్పయ్య తెలియచేసిన సంఘటన చూడండి. విద్యుత్ శక్తి సరఫరా ఆగిపోయినందున 15 రోజులుగా మాకు చీకటి రాత్రులైనవి. కుమార్ భోజనం చేసి పండుకొనినాడు. అతడు మా పురాతన గృహంలో ఉంటున్నాడు. అక్కడ బాబా పటము ముందు కొవ్వొత్తి వెలిగింది. దీపముగా పెట్టి అగరత్తులు వెలిగించి కొంచెం సేపు నామస్మరణ చేయుట అతనికి పరిపాటి. ఆ రాత్రి గాలి హోరున వీచసాగింది. కుంభవృష్టి ప్రారంభమైంది. అతని చెవిలో ఎవరో కుమార్ లే పరిగెత్తు అని హెచ్చరించిన స్వరం వినబడింది. అతను తలుపు తెరిచి రోడ్డు మీదకి వచ్చినంతలో ఇల్లు కూలిపోయింది. ఉదయము ఆ ఇంటి శిథిలములో ఫ్రేములో అద్దముతో బిగించిన బాబా పటం ఒక్కటే ఎట్టి నష్టము లేకుండా మిగిలి ఉన్నది. ఒకనాడు సేతుమాధవన్ నాయర్కు రక్తముతో వ్రాసినట్టు ఎర్రని అక్షరములతో ఉత్తరము వచ్చినది. దాని మీద పుర్రే అడ్డముగా 2 ఎముకలు గల నక్సలైటు చిహ్నము కూడా ఉన్నది. ఆ ఉత్తరములో భజనలు ఆపివేయుము, నీవు ప్రజలను మోసము చేయుచున్నావు. ఈ ఈ హెచ్చరిక చేరిన వారము దినములలో భజన ఆపివేయకున్నా నీ తల ఎగిరిపోవును, జాగ్రత్త అని ఉన్నది. కానీ నాయర్కు తెలిసిన రక్షణ మార్గం ఒక్కటే, సాయినామము. ఏ భయము లేకుండా ఆ వారం రోజులు యథావిధిగా భజన కొనసాగించినారు. దానికి ఆ లేఖకుడు కోపంతో తన హెచ్చరిక అమలు జరుపునుద్దేశముతో 8వ నాటి వేకోజాముననే స్నానము గదిలో ఉన్న ఆ భక్తునిపై గురి చూసి బాకుని విసిరినాడు. ఆ తర్వాత ఏమి జరిగినది నాయర్ ఉత్తరంలో ఉన్నది. ఆరెంజ్ కలరుతో కూడిన సుడిగాలి హఠాత్తుగా వీచి ఒక మృదు హస్తము నన్ను మూలకు త్రోసినది. కత్తి కింద పడిన శబ్దము, ఎవరో పరిగెత్తి పారిపోయిన శబ్దము వినపడ్డాయి. ఈ ధ్వనికి నాయర్ భార్య, అతని స్నేహితుడు స్నానాల గదిలోకి వచ్చిరి. నాయర్ నోట మాట లేదు. ఆ గది అంతా వింత సువాసనతో నిండి ఉండుట, నాయర్ శరీరము విభూతితో నిండి ఉండుట గమనించి సర్వవ్యాపకులైన బాబాకు ఆనందాశ్రవులతో ప్రణమిల్లిరి. మంత్రవేత్త అయిన మెయిస్టర్ ఎక్హార్ట్, నేనెప్పుడు ద్వారము వద్ద తలుపు తట్టి వేచి ఉంటాను, నన్ను లోనికి రానిచ్చిన వారితో కలిసి భుజించెదను అని క్రీస్తు చెప్పెను. భగవంతుని కొరకు మనం ఎక్కడా వెదకనక్కర్లేదు, అతడెప్పుడూ మన దగ్గరే ఉన్నారు. నిర్మలాంతఃకరణలతో ప్రేమించిన స్పష్టముగా చూడగలిగెదము. అతడే సత్యము. అతడెంతవరకు మన యందుండునో అంతవరకే మనముండుట. నిర్మల హృదయముతో చేసిన మన ప్రార్థనలకు బాబా ఎప్పుడూ సమాధానములిచ్చెదరు అని వ్రాసెను. మహారాష్ట్రములోని నందుర్బార్ గ్రామవాసి శ్రీ ఆర్జీ ఘోలప్ ఈ విధముగా వ్రాసిరి.
తెల్లవారుజామున 4:15 నన్నెవరో మేలుకొనమని 3 సార్లు హెచ్చరించిరి. నేనా మాటలను బద్ధకముగా పెడచెవిని పెట్టి తిని. కనీసము కండ్లు తెరిచి ఒకసారి చూడు అని తీక్షణమైన స్వరము వినబడినది. కండ్లు అయిష్టముగానే తెరిచి చూచితిని. ఎదురుగా నాకు కనబడినది ఒక దొంగ. ఇంట్లో వారిని లేపు నిమిత్తము నేను దొంగయని అరుచుచుండగానే అతడు పారిపోయినాడు. నన్నెవరు నిద్రలేపి ఆపద నుండి కాపాడితిరా అని ఆశ్చర్యపడితిని. నా పూజాగది నుండి వరండా వరకు పరిమళ విభూతితో కూడుకున్న బాబా పాద చిహ్నములు కనపడినవి. కెప్టెన్ బోస్ అంబాలా నుండి గౌహతికి కారులో ప్రయాణము చేయుచుండెను. తనతో పాటు తన భార్య, మామగారు కూడా ఉండిరి. పెద్ద గాలి వీచగా మార్గమంతా జలమయమై చెరువు వలె ఉన్నది. హరిహరగంజి వద్ద బురదలో కారు చక్రములు ఇరుక్కున్నవి. అప్పటికే రాత్రి 11:30 ఇక ఏ సహాయం దొరకలేదు. ఆ రాత్రి దగ్గరలో ఉన్న పాఠశాలలో తల దాచుకునిరి. అటువంటి పరిస్థితులలో ఆ పాటి వసతి దొరుకుట కూడా బాబా అనుగ్రహమే అని బోసు భార్య ఎంచినది. గౌహతిలో ఒక సైనిక న్యాయస్థానమున అతడు అధ్యక్షత వహించవలసి ఉన్నందున ధర్మమే భగవంతుడు, కర్మ చేయుటయే భగవంతుని పూజ అను బాబా వాక్యములను చెప్పుచు బోసు మాత్రము ఆ బురద నుండి కారుని బయటకు లాగు విధానమును గూర్చి ఆలోచించుచుండగా తెల్లవారినది. ఆ దారిన పోవు ట్రక్కు కాని కారు కాని వారికి సహాయము చేయుటకు నిరాకరించిరి. బోసుకు కించిత్తు స్వాతిశయ భావమున్నది. వెంటనే అతడు త్రాళ్లు తెప్పించి గ్రామస్తులలో కొందరి సహాయ సహకారములతో కారును బయటకు లాగి ప్రయత్నించాను. తాను కారు డ్రైవ్ చేయుచుండగా వారు త్రాళ్లతో లాగుచుండగా చక్రములు తిరుగుచూ బురదలో మరింత కూరుకుపోయినవి. గ్రామస్తులు కూడా వినోదముగా చూచుచుండిరి. ఇక అతని శక్తి యుక్తుల మీద విశ్వాసము, ధైర్యము పోయి నిరాశతో కూలబడి రక్షించమని బాబాను ప్రార్థించెను. ఇంతలో ఒక గొడుగు వేసుకొని వచ్చుచున్న అపరిచిత వ్యక్తి అక్కడ ఆగి అంతా చూచి సవినయంగా బోసుగారిని కారు స్టార్ట్ చేయమని చెప్పెను. అతడు కారు స్టార్ట్ చెయ్యకముందే ఆ దృఢకాయుడు బంపర్ క్రింద కుడి చెయ్యి పెట్టి ఒక్క కుదుపు కుదపగా చక్రములు ప్రక్కనున్న గట్టి నేల మీద ఆనుకున్నవి. ఏ సహాయము లేకుండా ఒక్కడుగా ఇంత సాధించిన ఆ వ్యక్తి వారందరినీ కారు ఎక్కి బయలుదేరమని చెప్పి అతడు తన గొడుగు తీసుకుని ముందుకు నడిచి వెళ్ళిపోవుచుండెను. వారు ముగ్గురు కృతజ్ఞతాపూరిత హృదయులై కారు స్టార్ట్ చేసి ముందు పోవుచున్న అతనిని కలుసుకొనిరి. సార్ ఇంకా చదవమన్నారా సార్? చదువు, మనకు చదువు, నేను చెప్తా చదువు. సరేనండి. నీవెవరు అని అడుగగా తానొక చౌకీదారని మాత్రం అతడు సమాధానం ఇచ్చెను. ఎంత బ్రతిమాలినను అతడే విధమైన బహుమానమును తీసుకొన నిరాకరించెను. కృతజ్ఞత తెలియజేసి వారు బయలుదేరుటకు ముందు నిన్ననే నన్నెందుకు పిలవలేదు అన్నాడతడు. కొంత దూరము ప్రయాణము చేసిన తరువాత ఆ మాటల అర్థము స్ఫురించి తన స్వాతిశయమునకు సిగ్గుపడి ఆ లీలామానుష వేషధారి అయిన బాబాను కృతజ్ఞతతో ప్రార్థించిరి. ఎవరు తన స్వాతిశయమును వీడి నిశ్చల భక్తి విశ్వాసములతో శరణాగతిని కోరెదరో వారు బాబా ఎనబడు ఈ చిన్న శరీరములో భగవంతుడే ఉపస్థితుడై ఉన్నట్లు కనుగొనగలరు. మెక్సికోలో టెకాటే అను ప్రదేశమున ఇంద్రాదేవిచే నెలకొల్పబడిన యోగాశ్రమము 2 సార్లు అగ్ని ప్రమాదమునకు గురి అయినది. మొదటిసారి మంటలు సాయి నిలయము చుట్టూ వ్యాపించి మోటారు కార్లను దగ్ధము చేసినది. సాధకులందరూ దగ్గరలో ఉన్న కొండ మీదకు పారిపోయి ప్రాణములు దక్కించుకొనిది. కానీ ప్రార్థనా మందిరము చిక్కు చెదరలేదు. రెండవసారి ఇంద్రాదేవి అక్కడే ఉన్నది.
సాయిదేవుని నమ్ముకొని ప్రార్థనాలయంలోనికి వెళ్లి కూర్చున్నది. మంటలు వెనుకకు మరలిపోయినవి. తరువాత ఆమె భారతదేశము వచ్చినప్పుడు అనుగ్రహ సూచకముగా ఒక చిన్న చక్కని శిల్పముతో ఉన్న విగ్రహమును బాబా ఆమెకి ఇచ్చి ఇక అగ్నిభయం ఉండదని అభయప్రదానము చేసిరి. బాబా యొక్క కేరళ పర్యటనలో ఆకాశవాణి డైరెక్టర్ మురళీధరన్ బాబా వెంట ఉండి ఒక్క మాట కూడా పొరపాటున వదలకుండా బాబా భజనలు, ఉపన్యాసములు టేపు రికార్డు చేసెను. ఆ టేపులనన్నీ ఒక వరుస క్రమములో పెట్టి మా స్వగ్రామమైన త్రిప్పునెట్టూరులో బాలుర కొరకై వైద్యశాలకు శంకుస్థాపన గావించినప్పుడు ఒక వార్తావాహిని కార్యక్రమమును తయారు చేసి ఆ సభకు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లింగ్టన్ అధ్యక్షత వహించెను. ఆ రికార్డును తిరిగి పాడించి శివరాత్రి అనంతరము బాబా మరొకసారి కేరళకు వచ్చెదరని, ఈసారి మరి కొంచెము తీరుబడిగా కన్ననూరు నుండి తిరువనంతపురము వరకు పర్యటించెదరని ఎర్నాకుళం టౌన్ హాలులో ఇచ్చిన ఉపన్యాస భాగంను విని ఆనందించెను. ఒక వారము గడిచిన తరువాత ఒక స్నేహితుడు తన ఆఫీసుకు రాగా ఈ శుభవార్త అతనికి చెప్పినారు. బాబా తన మాట నిలుపుకొనకున్న ఈ టేపును పుట్టపర్తికి తీసుకెళ్లి బాబా ఎదుట పాడించి వారి వాగ్దానమును గుర్తు చేసేదనని డంబముతో పలికెను. ఆ స్నేహితుడు బాబా వారి కంఠస్వరమును వినుటకు ఉత్సాహపడగా అతని కొరకు మురళీధరన్ టేపును తిరిగి పాడించెను. ఆశ్చర్యము! బాబా తిరిగి కేరళ పర్యటన చేయునట్లు వాగ్దానము చేసిన తెలుగు వాక్యము కాని, దాని వెనువంటనే ఉండు మలయాళ భాష తర్జుమాలో కాని మచ్చుకైనా లేవు. అంతకంటే ఆశ్చర్యము, ఆ మాటలు పలికిన టేపులోని భాగము ఖాళీగా కూడా లేదు. ఆ వాక్యములతో పాటు టేపులో ఆ భాగము కూడా మాయమైంది. ఆనాడు రక్షాబంధం జరుపుకునే వసంత పంచమి. ఆ విషయము వాళ్ళకి తెలియదు. అతను నాగాలాండ్ గవర్నమెంట్ లో మినిస్టర్. వారికి సంబంధించిన దుఃఖమునకు ఒక్క బాబాయే ఉపశమనము కలిగించగలరన్న విశ్వాసముతో అతని భార్య లిఖింపూర్ వెళ్ళి అక్కడి నుండి ప్లేన్లో గౌహతి, కలకత్తా, మద్రాసు, బెంగళూరు వెళ్ళి బాబా పాదపద్మముల చెంత చేరను. ఆమె గౌహతి ఏరోడ్రూములో ఉండగా భర్త ఇంటి వద్ద నుండి ఆమెకు టెలిఫోన్ చేసెను. మన గదిలో ఉన్న బాబా ఫోటోకి ఏమి చేశావు? ఏమీ చేయలేదు. ఏమైంది? పటములో బాబా చేతి మణికట్టు వద్ద ఎర్రని దారము, చిన్న పట్టుకుచ్చు ఉన్నాయి. నువ్వు అతికించేవా? లేదే. సరిగ్గా చూడండి. బాబా ఏమి చేసినా దానికి ఏదో అర్థం ఉంటుంది. చూశాను. అద్దము మీద కూడా కాదు, పటము మీదే ఉన్నది. అర్థమైనదా? అది గుర్తుంచుకుంటాను అన్నది ఆమె ద్విగుణీకృతమైన ఆనందోత్సాహములతో. నా కరచరణములంతటా నిండియున్నవి అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వచించెను. భగవంతుని కృత్యములలో మనకు గోచరమగు దానిని బట్టి అతడు శాశ్వతుడు, సర్వశక్తి సమన్వితుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అని నిర్ణయించగలుగుదము అని విశ్వవిఖ్యాత సంగీత విద్వాంసుడు భోదేవెన్ స్వదస్తూరితో వ్రాసిన కాగితమును లండన్లో ఉన్న రాయల్ కాలేజీ ఆఫ్ మ్యూజికల్లో భద్రపరిచిరి. అనుభవజ్ఞులకు ఈ వాక్యము చూచిన బాబా జ్ఞప్తికి వచ్చెదరు. అసంఖ్యాకములైన సంఘటనతో ఈ వాక్యార్థము బాబాకు సహజముగా అన్వయించును. ఒక కళాశాల పాలకవర్గ సభ్యునకు ఉత్తరములో బాబా, సాయి సంకల్పము వజ్ర సంకల్పము. నాకై నేను కోరుకున్నదేమీ లేదు. నా కాంక్ష, నా ప్రయత్నము, నా కృషి అన్నీ మానవాభ్యుదయున్నకే అని వ్రాసిరి. వారి సంకల్పము నిర్వికల్పము. అవి సిద్ధించు విధానములు అనూహ్యము. లక్ష్మీకుమార్ చాలా తెలివైన వాడు.
3 MA డిగ్రీలు సంపాదించినా అతనికి విద్యాశక్తి తీరలేదు. ఆగ్నేయ సరిహద్దు ఏజెన్సీలో విద్యాశాఖలో డివిజనల్ ఇన్స్పెక్టర్గా పనిచేయుచున్నాడు. ఒక రోజున బాబాను గురించిన ప్రచురింపబడిన 3 పుస్తకములు పోస్టులు అతనికి వచ్చినవి. అవి బాబా జీవిత చరిత్ర, బాబా విద్యార్థులకు ఇచ్చిన సందేశము, బాబా సూక్తులు. అతడు బాబాను గురించి ఇలిస్ట్రేట్ వీక్లీ ఆఫ్ ఇండియాలో ప్రచురింపబడిన వ్యాసమును చదివాను. అందలి బాబా చిత్రము అతనికి నచ్చలేదు. అందువలన ఆ పుస్తకములను నిర్లక్ష్యముగా పుస్తకముల షెల్ఫ్ లో పడవేశను. విద్యార్థి దశ నుండి అర్ధరాత్రి మెలకువ వస్తే 3-4 గంటల పాటు తనకిష్టమైన పుస్తకం తీసి చదువుకొని నిద్రపోవుట అతని అలవాటు. అన్ని గ్రంథముల కన్నా పాణిని వ్రాసిన అష్టాధ్యాయి అనే ప్రాచీన సంస్కృత వ్యాకరణం అంటే అతనికి ఎక్కువ ఇష్టము. నిషాలోని అతని ప్రశాంత గృహమున ఒక అర్ధరాత్రి వ్యాకరణమునకు సంబంధించిన ఒక సందిగ్ధాంశమును గురించి కన్నులు మూసుకొని ఆలోచనలో నిమగ్నుడై ఉన్నాడు. కన్నులు తెరిచి చూడగా మందస్మిత వదనముతో కనకాంబరధారి బాబా అతని ప్రక్క కుర్చీలో కూర్చుని ఉన్నారు. అర్ధరాత్రి సాయిరాం చెప్పండి సార్. ఆపమన్నారా సార్? సరే సార్, సాయిరాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి శతకోటి వందనములండి. అందరూ ఓపికగా విన్నందుకు అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ సాయిరాం సార్. ఓం శ్రీ సాయిరాం. ఇవాళ అనుకోకుండా ఒక పేరు తీసింది, అందుకని ఆవిడ ఆపమన్నానండి. సారీ అమ్మా, బాగా చదివావు, చాలా నెమ్మదిగా చదివావు, అద్భుతంగా చదివావు, అక్షరం అక్షరం అర్థమైంది అందరికి. 1-2-3 చిన్న అంశాలు చూసి చివరిలో వాడు చెప్పిన పాణిని గురించి ఇంతకుముందు ఒకసారి చెప్తాను. చాలా ఆకతాయిగా పెరిగేవాడు, చదువు సంధ్య అంటే ఇంట్రెస్ట్ లేదు. కొంతమందికి అలానే ఉండదు, ఆటల మీద ఇంట్రెస్ట్ ఉంది పిల్లలకి. ఇక్కడ ఉంటే లాభం లేదని చెప్పి పలానా తోట ఒక రెసిడెన్షియల్ పాఠశాల లాంటిది ఉంది, అక్కడ జాయిన్ చేయమని అంటే అక్కడ తీసుకువెళ్ళాం. ముసలమ్మ ఎవరు గ్రాండ్ మదర్ సంబడి హ్యాండెడ్ ఓవర్ దేర్. అక్కడ గురువు గారికి అప్పచెప్పి వచ్చింది. అక్కడికి పోయినా ఇతని మనం ఆలోచనలు మార్పు రావట్లా. ఇప్పుడు ఒక సామెత ఉంది, తాను చేయకపోతే మనమంతా ప్రహ్లాదుడు అక్కడ పోయి చండమార్కుల దగ్గర అందరు కూడా నారాయణ భజన అంట కట్టాడు. అప్పటిదాకా నారాయణ నామస్మరణ తెలియదు. ఇతను కంటిన్యూ ద సేమ్ యాటిట్యూడ్. చూశాడు గురువుగారు, లాభం లేదు, మీ పెద్దవాళ్ళని పిలువు అని చెప్పిండు. సరే లాభం లేదమ్మా, ఇక్కడున్నా కూడా మీ ఎవరు సెట్ కావట్లేదు, యూ కెన్ టేక్ యువర్ హోమ్, వాడికి ఎలా రాసి పెడితే అలా ఉంటుంది అని అన్నట్టు. పోతుంటే నన్ను ఎందుకు పంపుతున్నారు, అందరిని ఎందుకు ఉంటారు అంటే, నీకు ఏమి రా, నీకేం అబ్బదు రా చదువు, నీకేం వంట పట్టట్లేదు నేనేం చెప్పిన. వంట పట్టాలంటే అంటే నీ చేయి చూపించమన్నట్టు. పెద్ద చూసేవారా, నీకు పెద్ద పైన కింద జెర్రీలాగా గీత ఉండాలిరా, ఆ గీత లేదు నీకు, అందుకని నువ్వు ఆకతాయగలా తిరుగుతున్నావు అని లేట్. సరే నువ్వు పోనీ వస్తా అన్నట్టు మొత్తం వెళ్ళిపోయింది. పోతున్నాడు పల్లెటూరు, అన్యమనస్కంగానే పోతుంటే డబ్బుకైతే ఒక మోటార్ బావి దగ్గర పోతాడు. మన పల్లెటూరులో మోటార్ బావిలు చూసే ఉంటాం, అందరూ వచ్చి నీళ్ళు తోడుకుంటుంటారు. ఊరికి ఒక బావి ఉంటుంది, నాకు తెలుసు. మేము చాలా ఊళ్ళలో అటు బావి దగ్గర నీళ్లు పెరిగిన వాళ్ళమే, తెల్లవారులు మోసుకుని కూడా. అతను దృష్టి సరే మంచిది అంటే ఇప్పుడు చేతి పోస్తానాయా అంటే భక్తి వర్తనంలా అంటాడు. లోపలికి చాదేసి తీరుతుంటే ఇతని దృష్టి ఆ రాయి మీద గిలకమే
గిలక ఉంటుంది కదా, ద గిలక మే బి స్టోన్ విత్ స్టోన్ ఆర్ ఐరన్ ఆల్సో. బాగా గిలకండి, తెలియనట్టుగా అందరూ తెలిసిన వాళ్ళు ఎవరినో ఒకరు ఇద్దరు కాకపోతే, అందరూ బాగా చూసిన వాళ్ళే గిలకలు చూసిన వాళ్ళు కదా. అది రాయి గిలక, అది నీళ్లు తోడి తోడి రాయి కూడా అరిగినట్టు కనిపించింది. ఇతను దృష్టి ఆ రాయి అరిగిన గిలకమే పడింది చూడండి. జీవితంలో టర్నింగ్ పాయింట్ అంటే ఎదురు పూర్వకాలంలో ఈ రకాల నెట్వర్క్ లేనప్పుడు నేషనల్ ఛానల్లో టర్నింగ్ పాయింట్ అని రాత్రి 9:30 ఒక ప్రోగ్రామ్ వచ్చేది, సైంటిఫిక్ ప్రోగ్రామ్. ఆ గిలకం చూడటం వచ్చిన టర్నింగ్ పాయింట్ వచ్చింది అనమాట. అది బండరాయి అరిగిపోయింది, నాకు రాదంటాడు, నువ్వు పనికిరాను అంటాడు, యూజ్లెస్ అంటాడు అన్నాడు. ఎప్పుడైతే యూజ్లెస్ అన్నాలో ఐ వాంట్ టు బికమ్ యూజ్ఫుల్ అని చెప్పి ఇంటికి పోకుండా మరలా పోతూ ఏం చేస్తాడంటే, నా చేతిలో పైనుంచి కిందకి జరిపోతున్న గీత ఉండాలని చెప్పి ఒక కొత్త రాయి పెట్టి ఆ చేతిలో పెద్ద గీత పెట్టుకుని రక్తం అయినా సరే పోతాడు. మళ్ళా ఇంటికి పోమంటే మళ్ళీ ఎందుకు వచ్చినవురా అన్నాడు గురుగారు. ఏమన్నారా నీకు విద్యారేఖ లేదురా చేతిలో, నేనేం చేయను, ఇప్పుడు చూడండి రేఖ అని చూపించాడికి ఆశ్చర్యపోయాట. అతనిలో దీక్ష మెచ్చుకుని టేకన్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఈ బికేమ్. ఇప్పుడు ఇందాక చివరిలో మాట చెప్పిన ఆ సంస్కృతాన్ని వ్యాకరణం రాసిన పాణి గారండి. ఇంకొకటి 2 చిన్నవి. నిన్న నా గ్రూప్ మెంబరే, అంటే ఇక్కడ సత్సంగం రాడు, చాలా బిజీ పర్సన్, వైజాగ్ లో ఉంటాడు. అంటే బిజీ అయినా కానీ నేను పెట్టిన ఏ మెసేజ్ అని ఫస్ట్ చూసేది అతను, ఆ వ్యక్తే. నాకు తెలుసు ఎవడు చూస్తున్నాడు ఎవడు చూడు. మీరు ఎవడు చూడటానికి నేను పెట్టట్లేదు, నేను తెలుసుకోవడానికి పెడుతున్నా గ్రూప్ లో. మీరు చూడరా ఇవన్నీ నాకు మెటీరియల్ అమ్మా. రాత్రి నాకు బ్యాక్ కాపీ చేసి పెట్టాడు. రోజు మీ సత్సంగానికి ఇంతమంది వస్తారు, పొద్దున కూడా అంతమంది మంద ఉన్నప్పుడు మాట్లాడుతుంటారు. అటువంటి మీరు నేను సాయంత్రం ఒక అమ్మాయికి ఎదురుగా కూర్చుని చెప్తున్నారు అన్నాడు. నేను వేదం ప్రాక్టీస్ దేశాస్త్రి గారు అయిన తర్వాత చివరిలో ఐ గాన్ టు దట్ బాల వికాస్ సెంటర్ 8 years కూడా నడుపుతున్నాం. వినాయకుడు టెంపుల్ అనమాట. ఎవరు చుట్టూతో 100 ఇళ్ళు ఉన్నాయి. అందరిలో ఇళ్లలో కొంపల్లో జనం ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎవరు రారు. నేను రమ్మని చెప్పను, నేను రమ్మంటే ఎదురు కళ్ళ ముందు కనపడుతున్నాను ఏం జరుగుతుంది సీను. సో పిల్లకి నేను దశావతారంలో కొన్ని క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఒక పిల్లకి చెప్పాడు, నేను ఆశ్చర్యపోయాడు. నాకు భక్తోత్సవం చెప్పినా నాకు పొద్దున్నే సత్యవతి మేడం కాల్ చేసింది. చాలా బాగా జరిగింది సార్, ఉరుకులు పరుగులు అంటే స్వామి దగ్గర అలానే ఉంటాయి. లాట్ ఆఫ్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్, ఇవన్నీ ఒకసారి చెప్తే బాగుండు అని థాట్ వచ్చింది నిన్న. టుడే ఐ పుట్ మెసేజ్. నెక్స్ట్ మంత్ మహిళా డే స్పీకర్ ఆవిడ పాఠశాల రాసుకో సత్యవతి. సో యువర్ ద స్పీకర్ అని పెట్టేకి రియల్లీ స్వామి సార్ అంది. నాకు అర్థం కాదు, మళ్ళీ మాట్లాడింది కూడా. ఇందాక భక్తవత్సలమ్మ 2-3 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఫలాలు తినేటప్పటికి ఇటువంటి గ్రూపులు ఏదో చెప్పింది. బుద్ధుడు తీసుకెళ్ళాక నా బోధుతాం చాలా గ్రూపులు ఉండొచ్చు భక్తవత్సలమ్మ. ఇందాక తిరుపతి కాల్ కాగానే కాంచీపురం నుంచి కాల్ వచ్చింది నాకు. ఆయన దగ్గర 80 years ఆయన సీనియర్ డివోటీ ఆఫ్ తమిళనాడు. కాస్త తెలుగు తెలుసు ఆయన. నేను ఈ 8 సంవత్సరాలు 2 చోట్ల ఈ యాక్టివిటీస్ లో కలిసాం. ఆయన కూడా కాకతాళి అన్నాడు, సార్ నేను ఎన్నో గ్రూపులు చూసినా కానీ మీలాంటి గ్రూపు లేదన్నాడు పొద్దున్నే. ఇలా ఇక్కడ రుద్రం చదువుతుంటే వాళ్ళు ఆపేయమన్నారంటే, ఇప్పుడు రేపు 26వ తారీఖు మనకి ఏకాదశి రుద్రం ఉందా సార్, 10 సార్లు చెప్పిండు. దాని గురించి మన పిల్లలు మన డివోటీస్ సప్నవరావు యొక్క నేతృత్వంలో 2 months బట్టి ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా. రుద్రం అనేది చాలా సిస్టమేటిక్ చదవాలని. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్, మీకే కాదు, మీ జిల్లా వాళ్ళకే కాదు, అందరికీ కనువిప్పు అనమాట. ఫైనల్ గా తాను ఒక వర్డ్ చెప్పాడు, మన యొక్క పరిజ్ఞాన స్కిల్స్ చాలా మందికి ఉన్న స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది మన దాంట్లో కూడా. ఎవరికి వచ్చింది వాడు ముగ్గులు వేసేవాడు ముగ్గులు వేయచ్చు,
తబల కొట్టు, హార్మోని, భజన నేర్పచ్చు, డాన్స్ వస్తే డాన్స్ నేర్పచ్చు. ఇవన్నీ కూడా బాల వికాస్. ఇంగ్లీష్ గ్రామర్ వస్తే ఇంగ్లీష్ గ్రామర్ నేర్పచ్చు. దట్ ఈస్ బాల వికాస్ అంటాడు మన తెలంగాణ. ఏదో 4 శ్లోకాలు చెప్తే బాల వికాస్ అనుకుంటే మనం ఏం చేయలేదు. ఇప్పుడు అలానే అనుకుంటున్నారు వాళ్ళు, మనం ఏం చేయలేం. మన దగ్గర ముగ్గులు ఏటా అలవాటు ఉంది, నీకు 10 మందికి పిల్లలు ముగ్గులు నేర్పు, అది బాల వికాసే. సో స్కిల్స్ అండ్ కిల్లింగ్, అది నైపుణ్యాన్ని సమాజ శ్రేయస్కు వాడుకోమని చెప్పిండు. దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్ అని కూడా చెప్పాడు గోకుల్ గారు. ఆల్మోస్ట్ ఈ మధ్య అన్ని కూడా కొన్ని డిఫరెంట్ సత్సంగాలు చెప్తున్నాను. థాట్, దానికి కూడా కారణం మొన్న మహిళాడే రోజు ఆవిడ రామాయణ ప్రస్తావన చేసింది జీవన్ రత్నం. దట్ గివ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. చాలా విషయాలు బాగా చెప్పింది. సో టుడే అండ్ టుమారో స్వామివారు చెప్పిన 2 రామాయణ మెసేజ్లు చేంజ్, కాస్త చేంజ్ గా ఉంటుంది. మనం రకరకాలుగా ఒకటే రకంగా కొంచెం సీరియస్ గా నడుస్తున్నాయి. సో ఫర్ ఎ చేంజ్ హ్యావ్ రామాయణ సత్సంగ టుడే అండ్ టుమారో ఆల్సో. స్వామి గారు రామకథ రసవాహిని రాసిన తర్వాత మళ్ళీ రామాయణం చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పండి? వాల్మీకి రామాయణం చెప్పిందో, వాల్మీకి రామాయణ ఉపన్యాసం చెప్పినట్టు ఎక్కడ కనపడలేదు నాకు. వ్యాస మహర్షి భారతం రాస్తే మరి చెప్పాడు లేదు, మరి నాకు తెలియదు. ఐ నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. లాంగ్ బ్యాక్ స్వామి రామకథ రసవాహిని రాసిన తర్వాత మళ్ళీ రామాయణం పుస్తకం చదువుకోవచ్చు భక్తులందరూ హ్యాపీగా. మళ్ళీ రామాయణ సత్సంగం స్వామి చెప్పాల్సిన అవసరం ఏంటి? చాలాసార్లు చెప్పారు రామకథ రసవాహిని రాసినా కానీ స్వామి రామాయణం గురించి ఎన్నో విషయాలు చాలా సందర్భాలు ఎన్నోసార్లు చెప్పారు. నాట్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఎపిసోడ్. ద టైటిల్ ఆఫ్ ది సత్సంగ ఈజ్ రామును నమ్మిన వాడు ఏనాటికి చెడిపోడు. ఇది అందరికి తెలిసింది మనకి. మేబీ రాముడు అది దేవుడు నమ్మిన వాడు ఏనాటికి చెడిపోడు. అది దిస్ ఇస్ ద టైటిల్. స్వామి ఏం చెప్తారో చూద్దాం. లోపల అన్ని మనకు తెలిసిన విషయాలు. రామాయణం ఎవడ తెలియదండి. నాకు రామకథ రసవాహిని మళ్ళీ సత్సంగం చెప్పాలని ఇందులో తీసుకోవాలని ఉంది, కానీ ఇంకా మనం చెప్పాల్సినవి చాలా ఉంది. బికాజ్ రామాయణం సో టేస్టీగా ఉంటుంది. లాంగ్ బ్యాక్ కొన్ని సంవత్సరాల క్రితం ఫస్ట్ లోనే చెప్పుకున్నాము. మనం చెప్పాల్సిన టాపిక్లు చాలా ఉన్నాయి కదా అని ఆలోచిస్తున్నాను. స్వామి తన సత్సంగాన్ని మొదలు పెడుతూ ప్రేమ స్వరూపులారు అంటూ కలి యొక్క ఎఫెక్ట్ గురించి చెప్తున్నాడు. అంత కలి ప్రభావం అండి అని మనం జనరల్ కామన్ అని చెప్తుంటాం. కలి ప్రభావానికి లొంగకుండా ఉండవచ్చా అంటే ఉండవచ్చు అని చెప్తున్నారు. 3 కండిషన్స్ చెప్పారు. ఎవరి హృదయం అయితే దయతో నిండి ఉంటును, ఎవరి వాక్యము సత్యంతో కూడి ఉండును, ఎవరి కాయము పరోపకార సంబంధమై కార్యంలో నిమగ్నమై ఉండును. ఈ 3 కండిషన్లు ఉన్నవారు వాళ్ళు కలిగానే ఎవడు కూడా ఏం చేయలేడు అంటూ తన స్వామి ఆ రోజు రామాయణ ప్రవచనాలు ప్రారంభించారు. ఐ థింక్ దిస్ వాస్ డన్ ఇన్ సమ్మర్ కోర్స్ లో స్వామి చెప్పిన ఒక ఉపన్యాసం అనమాట. సడన్ గా దొరికింది రామాయణం మధ్యలో. అది రామలక్ష్మణులు సీతాన్వేషణ తెలుపుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒక చోట వాళ్ళకు ఒక విచిత్రమైన వ్యక్తి కనిపించాడు. అతనికి శిరస్సు లేదు, కడుపు మీద ముఖము కనపడుతున్నది. దాని నుంచి పెద్ద నాలుక బయటికి వస్తున్నది. ఆ వికృతమైన ఆకారము వాడు రాక్షసుడనే విషయాన్ని చెప్పకనే చెప్తున్నది. స్వామి రైటింగ్ ఎలా ఉంటుందో చూడండి, నేరేషన్ కూడా. నేను అమ్మాయి అండి అంటే వాల్మీకి ఏ రామాయణం మన తప్పు అంటలేదండి. ఒక ఆవిడ ఎవరో చెప్పింటే 16 రకాల రామాయణాలు అయినా సాటిస్ఫై అంటే రామకథ రాసి వాసిన తర్వాత హీ వాజ్ ఫెల్ట్ వెరీ హ్యాపీట్. లక్ష్మణుడు, అయ్యా మీరెవరు, ఎందుకోసం ఈ విధంగా జీవిస్తున్నారు అని ప్రశ్నించాట. అందుకు ఆ విచిత్రమైన వ్యక్తి, అయ్యా నా చరిత్ర చాలా విచిత్రమైంది. నా పేరు కబంధుడు, అందుకని కబంధ హస్తాలు అంటుంటాడు అనమాట.
ఇంకా పట్టుకోలేదు. రకరకాలు చెప్తుండే, వీళ్ళు పట్టుకున్నారు అని చెప్తుంటారు లేనిపోయింది. దట్స్ నాట్ ట్రూ స్టోరీ. నా హస్తములు చాలా పొడవైనవి, 10 మైళ్ళ దూరంలో ఉన్న మృగాలను కూడా నేను నా హస్తములతో పట్టి 10 కిలోమీటర్ దూరంలో, ఇమాజిన్, నా హస్తములతో పట్టి దగ్గరికి తెచ్చుకొని భుజించగలను. సో దిస్ ఈజ్ ద రియల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ రామాయణ. చాలా మంది నన్ను చూపించాడు, పట్టుకున్నట్టుగా వాళ్ళిద్దరిని వాడు చూపిస్తుంటాడు. నేడు నడవనక్కర్లేదు, ఉన్న తోట నుంచి నా పొట్టను నేను నింపుకోగలను. తను కదలకుండా నా పొట్ట నింపుకోగల ఇంకొక జీవరాశి ఉంది, ఏదని చెప్పగలండి ఎనిబడి? 24 గురువుల్లో అదొకటి కూడా గురువు. ఇంకొక హింట్ ఇచ్చాను. కొండ చిలువ. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. నా విషయంలో ఉంచండి. అసలు మీరెవరు? చూస్తే రాకుమార్ లాగా, సుకుమార్ లాగా కనిపిస్తున్నారు. మీ రాజ్యం ఏది? ఎందుకోసం ఈ ఘోర అరణ్యంలో ప్రవేశించారు అని ప్రశ్నించాడు. ఇప్పుడు రామచంద్రమూర్తి, అయ్యా, నేను నా తండ్రి ఆజ్ఞను శిరసావహించి పితృవాక్య పరిపాలన అంటాడు. ఏదో సినిమాలో, ఏ సినిమాలో? అన్నమయ్య, పాండురంగడు స్వామి. ఓకే. అన్నమయ్యలో అంటాడు అది. ఓకే, అంతే అండి. అందులోని బాలకృష్ణ పితృవాక్య పరిపాలన అంటుంటారండి పాండురంగ సినిమా. అయ్యా, నేను నా తండ్రి ఆజ్ఞ శిరసావహించి అరణ్యవాసం చేస్తున్నాను. ఇతను నా తమ్ముడు లక్ష్మణుడు. నా భార్య సీతను ఎవరు అపహరించుకుని పోయారు, ఆమె కోసం మేము వెతుకుతున్నాం. ఆమె ఎక్కడున్నదో, ఏ పరిస్థితిలో ఉన్నదో మీకు తెలిస్తే దయచేసి మాకు చెప్పండి. ఇది ఎవరు కనపడ్డా ప్రతివాడు అడవుల జంగల్లో అడుక్కుంటూ పోతున్నారు, ఇద్దరు తెలియదా రాముడికి అని కోరాడు. అప్పుడు కబంధుడు, అయ్యా, ముందు మీరు నన్ను కాల్చి భస్మం చేయండి, తర్వాత ఆ వివరములన్నీ మీకు చెబుతాను అన్నాడు. ఇతను భస్మం చేసిన తర్వాత ఇంకేతను మనకు చెప్పేది ఏమిటి అని రామలక్ష్మణ్ ఫస్ట్ ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే మానవాకారంలో వచ్చారు కనుక దే హ్యావ్ టు బిహేవ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్. నాకు అట్లిప్తే చెప్తాను చెప్పి ఆ దుగ్గు పారిపోతాడు దొంగ అని అనుకున్న తర్వాత వెంటనే వాళ్ళిద్దరికి దివ్య దృష్టి కదండి, అది శాప ప్రభావం అని తెలుసుకొని లక్ష్మణుడు అతను కాల్చి భస్మం చేస్తాడు. ఆ భస్మం నుంచి ఒక సుందరమైన ఆకారుడు ప్రత్యక్షమై, అయ్యా, నేను ఎన్నో పాపాలు చేసి ఒక మహర్షి యొక్క శాపానికి గురి అయి ఆ వికృత దేహాన్ని పొందాను. సాక్షాత్తు భగవత్ స్వరూపులైన రామలక్ష్మణులు వచ్చి నా వికృత దేహాన్ని భస్మం చేస్తారు అని వారి దర్శనంతో శాప విమోచనం కలిగి నేను యథాపూర్వ రూపం పట్టుతాను అని నన్ను చెప్పించిన మహానుభావుడు చెప్పాడు. ఇలాంటి శాపం ఇంకొకరు కూడా పెట్టారు. ఎవరైనా ఎన్నిబడి? రామావతారంలో జరిగింది. నీ పాదధూళి సోకి గుహుడు శాపం పొందింది ఎవరు? అహల్య. చెప్పారా పేరు? చెప్పింది సార్, చెప్పారు. సోకి ఆడది అయినాదంట, నా నామం మీద కాలు పెడితే ఏమవుతుందో దయచేసి ఒక్కసారి కాలు కడగనీయవంట, ముమ్మూర్తుల నీవు నారాయణమూర్తి వంట రామయ్య. అటువంటి పాటలు ఎక్కడ రావాలండి ఈరోజు? నన్ను చెప్పించిన మహానుభావుడు చెప్పాడు, భగవత్ స్వరూపులైన రామలక్ష్మణ్ మీరే అని తెలుసుకున్నాను. రామా, నీవు జగన్నాటక సూత్రధారి, నీకు ఎట్టి బాధలు లేవు, ఎట్టి కష్టములు రావు.
కేవలము లోకానికి ఆదర్శం అందించే నిమిత్తం ఈ లీలా నాటకంలో నీవు ఒక పాత్రను ధరించావు. నీ సీత లంకలో ఉన్నది. ఆమెను రావణుడు చెరబట్టాడు. ఆమె మహాసాధ్యమని, ఆమెను ఎవ్వరూ ముట్టడానికి వీలు కాదు. త్వరలోనే మీరు ఆమెను విడిపించి ముగ్గురు క్షేమంగా అయోధ్యకు తిరిగి చేరుకుని సుఖశాంతులు అనుభవించగలరు. ఎంత ఫ్యూచర్ ప్రిడిక్షన్ చెప్తున్నాడు. రామచంద్రుడికి చెప్పేంత స్థాయిలో ఉన్నాడంటే ఉన్నాడు ఆయన మునుపొంగోడు. ఇంకో మాట అంటున్నాడు, నా వాక్కులు ఎన్నటికీ వృధా కావు. సీతాన్వేషంలో మీకు సుగ్రీవుడు తోడ్పడగలడు. అతనితో స్నేహం చేసుకోండి అని చెప్పి అంతర్ధానం అయినాడు. సో మన వాలి సుగ్రీవుల గురించి మన కాస్త నేరేషన్ చేసింది. ఇక్కడ ఈ సందర్భంలో స్వామి ఏం చెప్పారో చూద్దాం. ఇక్కడ మీరు స్వామి అంటున్నారు, ఇక్కడ మీరు వాలి సుగ్రీవుల గురించి కొంత తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఇది స్వామి సమ్మర్ కోర్స్ లో చెప్పింది. మొత్తం కిటకెట్లు ఆడుతూ 1,000 మంది ఉన్నారు ఆ రోజు. వాలి తన తమ్ముడైన సుగ్రీవుని కిష్కింధాపట్నం నుంచి తరిమివేయగా అతడు వెళ్లి ఋష్యమూక పర్వతంపై తలదాచుకున్నాడు. ఇది ఎక్కడ జాగా లేదా అంటే దాని కూడా ఒక స్థల పురాణం చెప్తారు స్వామి. అందుకు ఒక కారణం లేకపోలేదు. వాలి మహాసూరుడు, వీరుడు. ఒక పర్యాయము అతడు దుందుభి అనే రాక్షసునితో పోరాడి వాని సంహరించి ఆ కళేబరాన్ని తన బలం కొద్దీ దూరంగా విసిరివేశాడు. అది పోయి ఋష్యముఖ పర్వతంపై పడింది. ఆ దేహము నుంచి చిమ్మిన రక్తం అక్కడ తపస్సు చేసుకుంటున్న మతంగ మహర్షిపై పడింది. ఈ మతంగ మహర్షి అంటే ఇంకెవరికి చెప్తాడు? శబరి సాయిరామ్. చూసారా, ఇది ఎవరిథింగ్ లింక్డ్ ఇక్కడ. అంటే ఇప్పుడు వీళ్ళున్న తర్వాత ఏం చూద్దాం. మతంగ మహర్షిపై పడింది. ఆయన ఉగ్రుడే. నేనే చెప్పారు, అనుగ్రహం ఆగ్రహాన్ని నీళ్ళే. అది జీవించాలన్నా నీళ్ళు పెట్టి నీళ్ళు మొహాన్ని కొడతారు, శాపం కొట్టాలన్నా నీళ్ళు మొహాన్ని కొడతారు. మతంగ మహర్షిపై పడింది. ఆయన ఉగ్రుడై ఈ కళేబరాన్ని విసిరిన వాడు ఈ కొండపైకి వస్తే తల పగిలి చచ్చిపోతాడు అని చెప్పించాడు. అందుచేత సుగ్రీవుడు వాలి నుంచి రక్షణ పొందే నిమిత్తమై ఆ పర్వతంపై తన నివాసం ఏర్పరచుకున్నాడు. అతనితో పాటు హనుమంతుడు మిగిలిన అంతులందరూ ఇక్కడే నివసించసాగారు. ఒకనాడు సుగ్రీవుని పరివారము ఆ పర్వతం పై నుంచి చుట్టూ చూసేటప్పటికీ చాలా సుందరమైన గొప్ప తేజస్సు కలిగిన 2 వ్యక్తులు నడుచుకుంటూ రావటం కనిపించింది. వీరెవరో రాకుమారుల వలె ఉన్నారే. విహారార్థమై ఇటు వైపు ఎవరు చూసినా భయమే. కవర్డ్ డైజ్ మెనీ టైమ్స్ అన్నట్టు. విహారార్థమై ఇటువైపుగా వచ్చారా అని తమలో తాము మాట్లాడుకోసాగారు. సుగ్రీవుని ఆజ్ఞను అనుసరించి వాయుపుత్రుడైన హనుమంతుడు తన రూపము మార్చుకొని బ్రాహ్మణ వేషధారి క్షణంలో కిందకి దిగాడు. రామలక్ష్మణులతో మృదుమధురమైన రీతిలో సంభాషించి వారి రాకకు గల కారణము తెలుసుకున్నాడు. తరువాత వారిని తన భుజములపై గుర్తున పెట్టుకుని పర్వతంపై తీసుకెళ్లి సుగ్రీవునికి పరిచయం చేశాడు. ఈ సందర్భంలో రామునికి హనుమంతుడికి మధ్య సంభాషణ మృదుమధురంగా జరిగింది. అంతా సంస్కృతంలోనే. హనుమంతుడు సుగ్రీవుని పరిస్థితిని అంతా వివరించాడు. అతనిలో ఎట్టి దోషము లేదని, వాలి తానే రాజ్యం మేలాలనే దుస్సంకల్పంతో నిష్కారణంగా తన తమ్మునిపై నిందలు మోపి అతని రాజ్యం నుంచి తరిమి వేశాడని రాముడు గుర్తించాడు. సో రాముడు సుగ్రీవునితో స్నేహం చేసేటప్పుడు వారి ఇరువురి మధ్య ఒక అంగీకారం. ఇంగ్లీష్ లో ఏమంటారు? మూడు పదాలు ఉంటాయి.
3 లెటర్లు ఉంటాయి దాన్ని. ప్రతిజ్ఞ సాయిరామ్. 3 లెటర్లు ఇంగ్లీష్ లో ఉంటాయి దానికి. మీకు నాకు మధ్య డీల్ కుదిరితే విఠల్ భగవాన్ ఏం రాసుకుంటాం? ఎంఓయు. ఇక్కడ రాముడు సుగ్రీవునితో స్నేహం చేసేటప్పుడు ఆ రెండు మధ్య ఒక అంగీకారం కుదిరింది. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. ఏంటది? వాలిని వధించి సుగ్రీవునికి రాజ్యం ఇప్పిస్తానని రాముడు మాట ఇచ్చాడు. రాముడు మాట ఇచ్చాడంటే ఎలా ఉంటుంది మనందరూ తెలిసింది. సీతాన్వేషణలో రామునికి సహాయం చేస్తాను సుగ్రీవుడు కూడా వాగ్దానం చేశాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అగ్ని ప్రకారంగా చాలా బాగా చెప్పింది జీవన్ రత్నంగా. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అయితే సుగ్రీవునికి ఒక ఆలోచన కలిగింది. కానీ ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నాడో అతనికంటే గొప్ప వారితో స్నేహం చేసినప్పుడే తన పని సక్రమంగా నెరవేరుతుంది కదా. లౌకికంగా ఆలోచించుంటాడు. ఇంకా హాత్ చేయి కలపలేదాం బహుశా. అందువల్ల తను రామునితో స్నేహం చేసే ముందు, రామ నా అన్న వాలి మహాబలశాలి, అతన్ని జయించగలిగే శక్తి మీలో ఉన్నదో లేదో నేను స్వయంగా చూడాలి. ఒకనొక సమయంలో వాలి ప్రయోగించిన బాణము వరుసగా ఉన్న 5 తాడి చెట్లను పడగొట్టి బయటకు దూసుకుపోయింది. అతనితో తలపడే శక్తి మీకు కలదని నిరూపించేందుకు వరుసగా ఉన్న ఈ 7 తాడి చెట్లను కొట్టని చూద్దాం అన్నాడు. రాముడు చిరునవ్వుతో మెల్లగా ఒక బాణం తీసి ఎక్కుపెట్టి విడిచాడు. అది మహావేగంతో దూసుకుపోయి ఆ 7 తాడి చెట్లను పడగొట్టడమే కాక వాటికి అవతల ఉన్న పర్వతాన్ని కూడా బద్దలు చేసింది. మన మేడం చెప్పింది మాట. బాగానే స్టడీ చేశారు ఆవిడ. లేకపోతే ఇప్పుడు నేను చెప్పే సబ్జెక్ట్ చదివిందో ఏమో మరి నాకు అర్థం కావట్లేదు. అప్పుడు సుగ్రీవుని పట్టడానికి సంతోషం కలిగింది. ఎస్, రాముడు వాలిని జయించగల శక్తి సామర్థ్యం గలవాడు. ఇతని స్నేహం చేత నా కార్యం నెరవేర్చుకోవచ్చు అని నిశ్చయం చేసుకున్నాడు. మరి వాలిని ఎలా హతమార్చాలి అనే విషయం గురించి రామలక్ష్మణులతో సంప్రదింపులు జరిపాడు. ఇక్కడ చూస్తేనేమో రాముడు 14 సంవత్సరాలు గడువు పూర్తయ్యేంత వరకు అరణ్యవాసమే చేయాలి కానీ పట్టణవాసం చేయడానికి వీల్లేదు. రాముడు కిష్కింధలో ప్రవేశించకూడదు. తాను వెళ్లకుండా సుగ్రీవుని ఒంటరిగా ఉండడానికి వీలు కాదు. అంటే లాజిక్ గా చెప్తారు స్వామి చూడండి. కనుక వాలి సుగ్రీవుని మధ్య యుద్ధం కిష్కింధ పట్టణంకు బయటనే జరగాలని నిర్ణయించారు. అంత ప్రీ ప్లాన్ అనమాట. అవతారం యొక్క ప్లాన్ ఇలానే ఉంటుంది. అప్పుడు రాముడు సుగ్రీవ, నువ్వు రేపటి దినము వెళ్ళి కిష్కింధకు 10 మైళ్ళ దూరం నుంచి మీ అన్నను యుద్ధానికి పిలుస్తూ పెద్ద కేకు వేయి అన్నాడు. మర్నాడు సుగ్రీవుడు రాముడు చెప్పినట్టు చేశాడు. అంటే అరుపు ఎలా ఉంటుందో గమనించండి. సుగ్రీవు ఆజ్ఞని కమెంట్ ఒకసారి మీకు కథ చెప్తున్నా. ఎప్పుడు మాట వెళ్ళలేవు కోతులు. ఒక్కసారి సుగ్రీవు ఆజ్ఞ అంటే కోతులు మొత్తం 1,00,000 కోట్లు యాజిటీ నిలబడ్డాయి. దట్ ఈస్ కమాండర్ ఆఫ్ చీఫ్. మిలిటరీ కమాండర్ అంటే అలా ఉంటుంది. మర్నాడు సుగ్రీవుడు రాముడి చేతులు చేసేది వాలి మహాక్రోధంతో బయటికి పరిగెత్తుకు వస్తుంటే అతని భార్య తార మొన్న ప్రస్తావన చేసింది. అతని 2 చేతులు పట్టుకుని, నాథ, ఎవరో రాజకుమారులు సుగ్రీవునికి సహాయంగా వచ్చారట. కనుక ముందు వెనుకలు యోచించకుండా తొందరపడవద్దు అని నచ్చచెప్పి అతను వెళ్ళనీయకుండా చేసేది.
చాలా చాలా గుణవంతురాలు. ఆమె విచారణ శక్తి, తెలివితేటలు చాలా గొప్పవి. ఎట్లా వచ్చింది ఇదంతా పతివ్రత ధర్మం యొక్క ప్రభావమే. పతియే ప్రత్యక్ష దైవము అని పాట కూడా విన్నాం మనం. ఈ విధంగా శ్రీలక్ష్మి కూడా సినిమా చూసాం. పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పి కాళ్ళ దగ్గర మంటలు పెడుతుంది. ఈ విధంగా ఆమె ఆ రోజు తన భర్తను కాపాడుతుంది. వాజ్ సేవ్డ్ ఫర్ దట్ డే. రాముని ప్రోత్బలంతో సుగ్రీవుడు ఇక్కడ ఒక పాట వస్తుందండి, కరెక్ట్ గా పాడేవాళ్ళు పాడాలి చివరిలో. ఇప్పుడే రెడీ కాదు, మంచిగా సిస్టమేటిక్ పాడేవాళ్ళు పాడవాలి. నాకు ఉపయోగాలు చేయదు. రామ కోదండ రామ రామ పట్టాభి రామ రామ కళ్యాణ రామ రామ. నేను మీరు ఎవరు పాడకపోతే నేను పాడతాను. మంచిగా పాడేవాళ్ళు రెడీగా ఉండండి. ఐ విల్ టెల్ యూ. లిరిక్స్ చూసుకోండి. రాముని ప్రోద్బలంతో సుగ్రీవుడు రెండవ దినం మళ్ళీ వెళ్ళి వాలిని యుద్ధానికి పిలిచాడు. ఈ మారు వాలి తన భార్య హితబోధను లెక్క చేయకుండా పరిగెత్తుకుని వచ్చి సుగ్రీవునితో తలపడ్డాడు. వారి ఇరువురు నడుమ భయంకరమైన యుద్ధం జరిగింది. రాముడు సుగ్రీవుని రక్షిస్తానని మాటిచ్చాడే కానీ ఆ అన్నదమ్ములిద్దరూ ఒకే మాదిరిగా ఉండటం చేత వారిలో వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో పోల్చుకోలేకపోయాడు. వాలి కొట్టిన దెబ్బలకు సుగ్రీవుని శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది. బాధను భరించుకోలేక సుగ్రీవుడు వెనుకకు పరిగెత్తుకుని వచ్చాడు. అప్పుడు రాముడు అతన్ని ఓదార్చి చల్లని మెల్లని మాటలతో అతనిలో ధైర్య సాహసాలు నూరిపోసి మరుసటి దినం మళ్ళీ యుద్ధంలో సిద్ధంగా ఉండవలసిందని చెప్పాడు. వారిద్దరిలో ఎవరెవరో గుర్తించడానికి వీలుగా సుగ్రీవుని మెడలో ఒక పూలమాలను వేయవలసిందిగా లక్ష్మణుడికి చెప్పాడు. అది బాగా చెప్తుంది ఏ రత్నం. ఇద్దరంటే ఆయనకి ఇష్టమే, ఇద్దరి మీదే ప్రేమే. ఎక్స్ట్రా డోస్ ఆఫ్ లవ్. ఆ దండ ద్వారా రాముడి యొక్క ఎక్స్ట్రా ప్రేమను పొందగలి. ఫ్యాంటాస్టిక్ నేరేషన్ జీవన్ రత్నం. అద్భుతంగా మాట. సుగ్రీవుని మెడలో ఒక పూలమాలను వేయవలసిందిగా లక్ష్మణుడు చెప్పాడు. సుగ్రీవుడు ఆ పూలమాలను ధరించి మర్నాడు మళ్ళీ యుద్ధంలో ప్రవేశించాడు. వాలి సుగ్రీవుని మధ్య మరోసారి భయంకరమైన యుద్ధం జరిగింది. రాముడు తగిన సమయం చూసి ఒకే ఒక బాణంతో వాలిని నేల కూల్చాడు. వాలి కింద పడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉండగా రాముడు అతని దగ్గరికి వెళ్ళి, వాలి, నీవు నీ తమ్ముని ఎడల చేసిన పాపము చాలా ఘోరమైనది. తమ్ముని భార్య తల్లితో సమానం, కానీ నీవు నీ తమ్ముని భార్యను చెరబట్టి అతని రాజ్యం నుంచి బహిష్కరించావు. అతనికి పత్ని వియోగం కల్పించావు. ఇంతేకాదు, చెయ్యని నేరం అతనిపై మోపి వైరం పూనావు. అసత్యమాడటం నాకు ఇష్టం లేదు. నిజంగా నిన్ను హతమార్చాలని ఉద్దేశించే నేను నీ తమ్మునికి సహాయపడటానికి వచ్చాను అని చెప్పాడు. ఎంత విన్నాడు. అప్పుడు వాలి, రామ, పితృవాక్య పరిపాలనకి అరణ్యానికి వచ్చిన నీవు ఈ విధంగా నన్ను చంపడం అన్యాయం. ఇది నీకు సంబంధం లేని పని. మీ ఇరువురము సోదరులము. రాజ్యకాంక్ష చేత మా ఇద్దరి మధ్య తగడ వచ్చిన మాట వాస్తవమే. అంత మాత్రం చేత నీవు సుగ్రీవుని పక్షం వహించి చెట్టు చాటు నుంచి నన్ను చంపడం న్యాయం కాదు అన్నాడు. ఇప్పుడు రాముడు తనకు చేసిన పని సమర్థించుకుంటూ, వాలి, మృగాన్ని వేటాడేవాడు దానికి ఎదురుగా పోయి చంపరు కదా, నువ్వు ఒక మృగాని కాబట్టి నేను చెట్టు చాటు నుంచి చంపడంలో తప్పేమీ లేదు అని సమాధానం ఇచ్చాడు. ఊరుకుంటాడు వాలి, అంతటితో ఊరుకోలేదు. అది సరే గాని నీవు నాతో ఎదురుగా నిలిచి యుద్ధం చేస్తే ఎంత బాగుండేది అని అన్నాడు.
ఇవ్వాలి. ఏ వ్యక్తి నీ ఎదురుగా నిలిచి యుద్ధం చేస్తాడు, వాని శక్తిలో అర్ధపాపం నీకు చేస్తున్న సంగతి నాకు తెలియదు కాదు అన్నాడు రాముడు. ఆ విధంగా వాలి అడిగిన అన్ని ప్రశ్నలకు రాముడు తగిన సమాధానం చెప్పి అతనికి శాస్త్ర ధర్మాలను కూడా బోధించి నేను చేసింది ఒప్పే, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేసిన పాపానికి తగిన శిక్షను అనుభవించక తప్పదు అని తేల్చేశాడు. ఫైనల్ జడ్జిమెంట్. చివరికి వాలి ప్రాణం విడిచే సమయంలో రామ, నీవు నా కుమారుడైన అంగదుని యువరాజుగా చేయాలి అని కోరాడు. తప్పగా చేస్తా మాట ఇచ్చాడు రాముడు. వాలికి అంత్యక్రియలు జరిగిన తర్వాత రాముడు తన వాగ్దానం ప్రకారం కిష్కిందకు సుగ్రీవుని రాజుగాను అంగదుని యువరాజుగాను నియమించాడు. Swami is concluding his message on that day, for that day. రావణాసుడు లోకానికి అందించిన మెసేజ్ స్వామి ఇక్కడ చెప్తూ ఆ రోజు సత్సంగం ముగించారు. ఇక్కడ ఇంకో మాట చెప్పారు స్వామి. మన దేహంలో ఏ అంగమునకు బాధ కలిగినప్పటికీ దేహమంతా ఆ బాధకు గురి అవుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్, మీ కాలుకి దెబ్బ తగిలితే అయ్యో పాపం నా కాలు బాధపడుతుంది అని అనుకోరు కదా. ఆ కాలు మీరే కాబట్టి ఆ బాధను మీరే అనుభవిస్తారు. అదేవిధంగా ఆపదలో ఉన్నవారికి మీరు సహాయపడినప్పుడు ఎవరికో సహాయపడుతున్నామని అనుకోవద్దు. అదే మీకు మీరు సహాయం చేసుకోవడమే. ఈ ఎందు ఇతరులు ఎందు ఉన్న దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినప్పుడు భేదములకు ఏమాత్రం అవకాశం ఉండదు. శాప ప్రభావం చేత రావణునికి దుర్బుద్ధులు పుట్టాయి కానీ నిజంగా అతను గొప్ప భక్తుడు, మహావీరుడు. అతని గుణగణాలను శౌర్య పరాక్రమం రాముడు కూడా ఎంతగానో మెచ్చుకున్నాడు. రావణుడు కొద్ది నిమిషాల్లో మరణిస్తాడు అనే విషయం తెలుసుకుని అనేక మంది సత్పురుషులు, యోగులు, పండితులు అతని చుట్టూ చేరి, ఓ లంకేశ్వర, మీరెన్నో సత్కార్యములు కలిపారు, ఎన్నో దుర్మార్గ పనులు కూడా చేశారు. మీరు సాధించిన ఘనకార్యాల్లో అన్నిటికంటే గొప్పదేమిటి? ఈ లోకానికి మీరు అందించే సందేశం ఏమైనా ఉన్నదా? దాన్ని తెలుసుకోవాలి, మాకు కుతూహలంగా ఉంది అని అన్నారు. అప్పుడు రావణుడు, మహాత్ములారా, పరమాత్మ సేవ చేయదలిచిన వారు, పుణ్యకారములను ప్రవేశించదలిచిన వారు కాలహరణ మాత్రం చేయకూడదు. దీనికి ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా? కాలహరణం లేకుండా ఇచ్చాడు. ఎనిబడి? బంగారు గిన్నె. అర్జునుడు. కర్ణుడు సాయిరాం. కర్ణుడు సాయిరాం. అర్జునే ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? అన్ని తీసుకోవడం. కర్ణుడు అనిపై అర్జునుడు అనేసాను. సాయిరాం. వెరీ నైస్. ఆయనకు తెలుసు ఎడం చేస్తే ఎవడైనా ఇస్తే ఎడం చేత్తో, మనం ఎవరైనా ఎడం చేత్తో తీసుకుంటే ఏమంటాం? బాలవికాస్ పిల్లలు, మేడం ఏమైందా కుడిచే, నేనైతే గట్టిగా వేస్తా, ఏమైందా కుడిచే అంట. చిన్నపిల్లలు తెలియక మనం ఏమి చేయ ఎడం చేత్తో తీసి వాడికి అలవాటు. నిన్న కూడా చెప్పాడు, లెఫ్ట్ ఈజ్ లెఫ్ట్, రైట్ ఈజ్ రైట్. నేనేం చెప్పాడు ఇక్కడ? ఇంకా కాసేపు పోతాడు. ఆ టైంలో పరమాత్మ సేవ చేయదలిసిన వారు, పుణ్యకారములందు ప్రవేశించదలిసిన వారు కాలహరణంగా మాత్రం చేయకూడదు. సత్సంకల్పము మీ హృదయం నందు ఆవిర్భవించిన తక్షణమే వాటిని ఆచరణలో పెట్టండి. ఎవరికి మీరు భయపడినక్కర్లేదు. నేను ఒకనొక సమయంలో భూలోకం నుంచి స్వర్గమునకు నిచ్చెన వేయాలనుకున్నాను. లంక చుట్టూ ఉన్న సముద్రపు నీటిని తీయని నీరుగా మార్చాలని నేను ఆశించాను. అంతేకాకుండా నరకం నందు బాధపడే జీవులకు సుఖమును సౌకర్యమును కలిగించాలని సంకల్పం. 3 సంకల్పాలు బాగానే ఉన్నాయి. 3 సంకల్పాలు గట్టివే, మంచివే, కానీ కేవలము సంకల్పంగానే మిగిలిపోయినాయి.
వాటిని ఆచరణలో పెట్టుటకు నేను ఎన్నడూ కొనుక్కోలేదు కనుక మీరైనను సత్సంకల్పములు మీ హృదయంలో ఆవిర్భవించిన తక్షణమే వాటిని ఆచరణలో పెట్టండి, కాలహరణం చేయవద్దు అని చెప్పాడు. ఇది ఫైనల్ మెసేజ్ రావణాసుడు. కొందరు సత్కార్యములు చేయాలని సంకల్పించుకుంటారు, కానీ తమ సంకల్పములను క్రియారూపంలో ఉంచారు. రేపు రేపు అంటూ కాలహరణం గావిస్తూ తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. సదాచారములకు ముందంజ వేయాలి, సచ్చింతనలకు కార్యాచరణలకు ప్రవేశపెట్టాలి. ఇదే మానవ కర్తవ్యం. స్వామి కంక్లూడ్ చేస్తూ ఈ విధంగా రామాయణంలో అడుగడుగున సత్యమే తప్ప అన్య మార్గం ఏమాత్రం లేదు. రామాయణంలో ఏ మూల చూసినా, ఏ పంక్తి చూసినా, ఏ అక్షరం చూసినా అధర్మం అనేది, అసత్యం అనేది కారణం. సాక్షాత్ శ్రీమన్నారాయణే శ్రీరామచంద్రునిగా అవతరించాడు. అవతార కార్యక్రమం భాగంగా లోకంలో ఎన్నో విధములైన నాటకములు ఆడాలి కనుక దానికి తగినట్లుగా నటన చేస్తూ వచ్చాడు. దట్స్ వై రామాయణం ఇట్సెల్ఫ్ ఈజ్ నాటకం. రాముడే సూత్రధారి, పాత్రధారి కూడా. స్వామి ఎన్ని నాటికలు రాశారు, ఆయనే డైరెక్టర్. సో మెనీ డ్రామాస్. రాముడు తన పాత్రను చక్కగా పోషించాడు. రామాయణం జరిగి కొన్ని వేల సంవత్సరాలు ఎవరైనా చూశారంటే, ఎవరు చూసారో రామాయణం మనకేం తెలుసు. రామాయణం జరిగి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ రామచరిత్ర నిత్య నూతనంగా ప్రకాశిస్తుంది. లవకుశల పాట పాడితే పాడను లేదు చారి గారు. సరే సార్. నువ్వు ఎంతవరకు వస్తే అంతవరకు అది. ఎందుకంటే రామచరిత్ర అనగా నాకు గుర్తుకొచ్చింది అన్నమాట. రామాయణ తత్వాన్ని గుర్తించాలంటే చక్కగా విచారణ సల్పాలి. రాముని విషయంలో ఎవ్వరూ ఏమాత్రం సందేహించనక్కర్లేదు. సందేహించుకుమారుగా అంటే పాట కూడా పాడతారు ఎవరో సీతాదేవి గారు వచ్చారు. పాడతా అండి సీతమ్మ తల్లితో. రాముని నమ్మిన వాడు ఏనాటికి చెడిపోదు. నమ్మక చెడిన వారులు ఉన్నారు కానీ నమ్మి చెడిన వారు ఈ లోకాన లేరు లేరు అని స్వామి బల్లగుద్ది చెప్తున్నారు. రామకథ సాక్షాత్తు భగవంతుని కథ. స్టోరీ కథ అంటే స్టోరీ, STORY స్టోరీ. నిన్న కూడా ఎవరు చెప్పారు మేడం గారు, హిజ్ స్టోరీ హిస్టరీ. ఆ విధంగా రామాయణంలో అతి సూక్ష్మమైన రహస్యాలు, రామాయణంలో సూక్ష్మ రహస్యాల పుస్తకం కూడా ఉంది. మేము దాని మీద సత్సంగం కూడా చేసాం. పాట వాళ్ళు వినే ఉంటారు. అద్భుతమైన బుక్లెట్. వాటి మీద భవిష్యత్తులో తెలుసుకున్నాం. స్వామి ఆ రోజు కంప్లీట్ చేశారండి. స్వామి బెంగళూరు బృందావనంలో 21/05/2002 నాడు ఇచ్చిన సందేశం అండి. ఫస్ట్ రామ కోదండ రామ పాట పాడండి. ఇది రికార్డింగ్. చారి గారి పాట కూడా ఇంకెవరైనా రాముడి కీర్తన మంచిగా పాడితే ఇది ఆల్సో బి రికార్డెడ్. జై సాయిరామ్. చారి గారు పాడండి సార్. కొద్ది టైం కావాలి సార్. నేను పాడతా సార్. ఏం పాట పాడతావు? రామ కోదండ రామ. మంచిగా పాడాలి. రామ కోదండ రామ రామ పట్టాభిరామ రామ కళ్యాణ రామ రాఘవ రామ నీదొక్క మాటన రామ నాకొక్క మూట రామ నీ పాటే పాట రామ నీ మాటే మాట రామ నీకెవరు తోడు రామ క్రిగంట చూడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మొక్కితి రామ నీకు చెక్కితి రామనామే మేలు రామచింతనే చాలు రామనామే మేలు రామచింతనే చాలు రామనామే మేలు రామచింతనే చాలు నామమే మేలు చింతనే చాలు
నమమే మేలు చింతనే చాలు, రామనామమే మేలు రామ చింతనే చాలు. రామ కోదండ రామ రామ పట్టాభిరామ రామ కళ్యాణ రామ రాఘవ. రవి మనోహర్ సాయిరాం గురుగారు. వారండి. దానవ భంజన రామ సాయి శ్యామల కోమల రామ. దానవ భంజన రామ సాయి శ్యామల కోమల రామ. శ్రీరామ రామ జయ రామ సాయి రామ రామ రామ. శ్రీరామ రామ జయ రామ సాయి రామ రామ రామ. దానవ భంజన రామ సాయి శ్యామల కోమల రామ. దశరథ నందన రామ సాయి దయా సాగర రామ. దయా సాగర రామ. దశరథ నందన రామ సాయి दया सागर राम. हे दीनों के प्रभु राम साई राम राम राम. हे दीनों के प्रभु राम साई राम राम राम. साई राम. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత. రామ కథను వినరయ్యా, అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు మూరు, కౌసల్య సుమిత్ర కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్గురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా, గడియయేని రఘురాముని విడిచి గడపలేని ఆబుజాని. కౌశిక యాగము కాచిరమ్మని, కౌశిక యాగము కాచిరమ్మని పలికెను నీరద శ్యాముని. రామ కథను వినరయ్యా, తాటకి దునిమి జన్మముగాచి తపసుల దీవెన తలదాల్చి. జనకుని యాగము చూచు నెపమ్మున, జనకుని యాగము చూచు నెపమ్మున చనియను మిదిలకు దాసరథి. రామ కథను వినరయ్యా, మదన కోటి సుకుమారుని గనుకొని మిథిలకు మిథిలయే మురిసినది. ధరణి జమదిలో మెరసిన మోదము ఆ ఆ ధరణి జమదిలో మెరసిన మోదము కన్నుల వెన్నెలక వీచినది. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత. రామ కథను వినరయ్యా. సరే, పూర్తిగా పాడలేకపోయినా.
సాయిరామ్. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగే నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగే నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. ఓ గౌతము భార్య పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేనువితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు, సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణితడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగే నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. ఓ పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడితడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యము. నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు, నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు, గరిమా జనకు పాలి ఘన పారిజాతము. నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు, గరిమా జనకు పాలి ఘన పారిజాతము. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగే నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. ఓ తలప శబరి పాలి తత్వపురహస్యము, అలరి గుహుని పాలి ఆది మూలము. తలప శబరి పాలి తత్వపురహస్యము, అలరి గుహుని పాలి ఆది మూలము. కలడన్న వారి పాలి కన్నులెదుటి మోరితి, కలడన్న వారి పాలి కన్నులెదుటి మోరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు. కలడన్న వారి పాలి కన్నులెదుటి మోరితి, వెలయ శ్రీ వెంకటాద్రి విభుడితడు. రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగే నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలియగలిగే నిందరికి, రామచంద్రుడితడు రఘువీరుడు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు.
ఓ సాయిరామ్. प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। पाप कटे दुख मिटे लेके राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम, निराधार को आधार एक राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम, परम गोप्य परम दिव्य मंत्र राम नाम। संत हृदय सदा बसत एक राम नाम। मात पिता बंधु सखा सब ही राम नाम, मात पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम, भक्त जनर जीवन धन एक राम नाम। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। पाप कटे दुख मिटे लेके राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निधान दिव्य राम नाम, निराधार को आधार एक राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम, संत हृदय सदा बसत एक राम नाम। मात पिता बंधु सखा सब ही राम नाम, भक्त जनर जीवन धन एक राम नाम। राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। థ్యాంక్ యూ అండి. సాయిరామ్. సాయిరామ్. ఒక త్యాగరాజ స్వామి కీర్తన. సరస సామదాన వేదదండ చతుర, సరస సామదాన వేదదండ చతుర, సరస సామదాన వేదదండ చతుర, సరస సామదాన వేదదండ చతుర, సాటి దైవమేవ రే బ్రోవ వే, సరస సామదాన
भेददण्ड चतुर साटि दैवमेव रे ब्रोव वे सरस सामदान परमशाम्भवा ग्रेसरुण्डनूचु परमशाम्भवा ग्रेसरुण्डनूचु परमशाम्भवा ग्रेसरुण्डनूचु పలుకురావనుడు తెలియలేకపోయే పలుకురావనుడు తెలియలేకపోయే సరస సామ దాన భేదదండ చతుర సాటి దైవమేవ రే బ్రోవ వే సరస సామదాన హితవు మాటలెంతో బాగబల్కితివి హితవు మాటలెంతో బాగబల్కితివి సతముగానయోచ నిత్తునంటివి సతముగానయోచ నిత్తునంటివి నత సహోదరుని రాజు చేసి రాగానత సహోదరుని రాజు చేసి రాగా నత సహోదరుని రాజు చేసి రాగా హతము చేసి తీవి త్యాగరాజనూత హతము చేసి తీవి త్యాగరాజనూత సరస సామ దానా భేదదండ చతుర సాటి దైవమేవ రే బ్రోవ వే సరస సామదాన. సాయిరామండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిరామండి. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా. కామజనకుని కథ వినువారికి కైవల్యం బేకాదా. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా. ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగరాదా. ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగరాదా. పాపములు పరిహారమునర్చడి పరమాత్ముండే కాదా. పాపములు పరిహారమునర్చడి పరమాత్ముండే కాదా. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా. సారహీన సంసార భవాంబుది సరగుణ దాటగరాదా. సారహీన సంసార భవాంబుది సరగుణ దాటగరాదా. నీరజాక్షుని రతమునమ్మితే నిత్యానందమే కాదా.
నీరజాక్షుని నిరతమునమ్మితే నిత్యానందమే కాదా. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా. వసుధను గుడి మెల్లంకను వెలసిన వరగోపాలుడే కాదా. వసుధను గుడిలె మెల్లంకను వెలసిన వరగోపాలుడే కాదా. పసివాడగు శ్రీరంగదాసుని పాలించుట వినలేదా. పసివాడగు శ్రీరంగదాసుని పాలించుట వినలేదా. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా. కామజనకుని కథ వినువారికి కైవల్యం కాదా. రామ రామయన రాధా రఘుపతి రక్షకుడని వినలేదా. సాయిరామ్ అండి, థ్యాంక్ యూ.